ఈ జకర్యా పుస్తకములో ప్రవచించబడినటువంటి 9వ అధ్యాయం 9వ వచనములో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఎందుకు? నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద జన్మించక ముందే, అనగా క్రీస్తు ఈ భూమి మీద జన్మింపక మునుపు, క్రీస్తు పూర్వమే పరిశుద్ధులైన ప్రవక్తల చేత ప్రవచించబడిన ప్రవచనం. చూడండి, చాలా మంది తెలియక యేసు ప్రభుల వారి కొరకు ఎలాగున పడితే అలాగున మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభుల వారు భూమి మీద అనుకోకుండా వచ్చిన దేవుడేమి కాదు. యేసు ప్రభుల వారు మనుషుల చేత చేయబడిన దేవుడేమి కాదు. యేసు ప్రభు మనుషుల కల్పితాలేమి కాదు. లేకపోతే యేసు ప్రభు ఒకరి కొరకు సృష్టించబడిన దేవుడేమి కాదు. యేసు ప్రభు ఒక కులం కొరకు, ఒక మతం కొరకు, ఒక గ్రామం కొరకు, ఒక రాష్ట్రం కొరకు, ఒక జనం కొరకు జన్మించిన దేవుడేమి కాదు. యేసు ప్రభుల వారి జనన మరణముల కొరకై పరిశుద్ధ గ్రంథములో చాలా మంది పరిశుద్ధులైన ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. ఆ ప్రవచించబడిన ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభులో నెరవేర్పు జరిగినవి. ఈ యేసు ప్రభుల వారు జన్మించక ముందే, అంటే యేసు ప్రభుల వారు సశరీరుడుగా మానవ శరీరాకారముతో ఈ భూమి మీద జన్మించి ఆయన చేయబోయే కార్యము కొరకు ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. అంటే యేసు ప్రభు జన్మకు ముందే, అనగా ఇంచుమించు 500 లేదు 700 లేదు 1000 ఏళ్ళ ముందే ప్రవచించారు. ఏదో 50-60 ఏళ్ళ ముందు కాదు, కొన్ని వందల సంవత్సరముల క్రితమే యేసు ప్రభు భూమి మీద జన్మించి చేయబోయే కార్యము కొరకు ప్రవక్తలు ప్రవచించారు. ఈ ప్రవచించబడిన ప్రవచనము ఎవరు? ఈ ప్రవచనం ఉన్న వ్యక్తి అంటే నేను చెప్తున్నాను కదా, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు యేసయ్య కొరకు ప్రవచించబడిన వచనం ఇది. ఇప్పుడు చదివిన జకర్యా 9:9లో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లనికి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎవరు సియోను వాసులు, ఎవరు యెరూషలేము వాసులు? అనగా యెరూషలేము అనగా సంఘానికి సాదృశ్యం, సియోను అనగా నిత్యత్వానికి సాదృశ్యం. అనగా నిత్యత్వానికి చేరే సార్వత్రిక సంఘమైన ప్రజెంట్ ఈ భూమి మీద యెరూషలేముగా పిలువబడుతున్న సార్వత్రిక సంఘములు ఉన్న ప్రజలైనా రేపు నిత్యత్వము సియోను చేరే జనులందరూ కూడా సంతోషించగలిగిన ఒక శుభవర్తమానం ఏమిటి అంటే, నీ రాజు నీతిపరుడు దీనుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ప్రవక్త ప్రవచించాడు. మరి ప్రవచించబడిన ఆ ప్రవచనము మరి నెరవేర్పు ఎక్కడ జరిగింది? ఆ ప్రవచనం కొరకు మరలా పరిశుద్ధులైన అపోస్తుల ద్వారా దేవుడు తన గ్రంథంలో లిఖితం చేయడం జరిగింది. మత్తయి సువార్తమానము 21వ అధ్యాయము, మత్తయి సువార్తమానము 21వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదువుకుందాం. ఈ ప్రవచనము 4 పత్రికలో కూడా ఉంటుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోను, మార్కు సువార్త 11వ అధ్యాయంలోను, లూకా సువార్త 19వ అధ్యాయంలోను, యోహాను సువార్త 12, 13 వచనాల్లో కూడా ఈ ప్రవచనం కనబడుతూ ఉంటది. ఈ 4 పత్రికల్లో 4 అపోస్తులు పరిశుద్ధులు, ఒక లూకా తప్ప. లూకా అపోస్తులుడు కాదు, అతడు ఒక వైద్యుడు. అయితే ముగ్గురు ఈ అపోస్తుల చేత దేవుడు రాయించాడు. చూడండి, ఇప్పుడు జకర్యా పుస్తకంలో ప్రవచించబడిన ప్రవచనం యొక్క సందర్భము ఇక్కడ మనకు కనబడుతుంది. ఏమిటి? మరలా రండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనం చదవండి. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సీయోను కుమారితో చెప్పము. దేవుడికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధుడైన దేవుడు ఈ భూమి మీదకి దిగివచ్చి, సశరీరుగా దిగివచ్చి
ఆయన 33.5 సంవత్సరములు ఈ భూమి మీద పెరిగి మంచి యవన దశలో యవన ప్రాయములో ఉండగా ఆయన సిలువకు అప్పగింపబడే ఆ చివరి 3.5 సంవత్సరాల సువార్త తర్వాత ఆ చివరి సందర్భంలో ఇక కొద్ది రోజులైతే ఆయన సిలువకు అప్పగింపబడే సమయం ఆసన్నమవుతున్న వేళ యేసు ప్రభుల వారి జీవితంలో ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పుగా జరిగిన సందర్భం ఇది. అక్కడ మనం చదువుకున్నప్పుడు నీ రాజు ఎవరు రాజు అట? మన రాజు. ఎవరు రాజమ్మా? మన రాజు. ఎవరు రాజు? ప్రపంచానికి రాజు. ఎవరికి రాజు? సర్వ సృష్టి అంతటికి రాజు. అయితే ఈ రాజు ఎవరు అంటే నేను చెప్తాను రాజు ఎవరు. వినండి వినండి. ఈ భూమి మీద జన్మించి మానవులుగా పుట్టి దేశాల్లో ఆయా దేశాల్లో రాజులుగా చేయబడినటువంటి వ్యక్తులు మానవ రాజులు. ఈ రాజు ఎవరు? సర్వ మానవానికి రాజు. ఈ భూమి మీద ఉన్న రాజుకు ఈ రాజుకు తేడా ఏమిటంటే ఈ భూమి మీద ఉన్న రాజులు గుర్రాల మీద సవారీ చేసి గుర్రాల మీద ప్రయాణాలు చేసి గుర్రాల మీద యుద్ధాలకు వెళ్ళి రక్తాన్ని వలికించిన వారు. అనగా భూమి మీద ఉన్నటువంటి ఇదిగో మానవులుగా పిలబడుతున్నటువంటి రాజులు ఏ వాహనాన్ని వాడారు అంటే గుర్రములు వాడారు. గుర్రం దేనికి సాదృశ్యము అంటే గర్వానికి అతిశయానికి సాదృశ్యంగా ఉన్నది. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి రాజులు ఒక దేశం నుండి ఇంకో దేశాన్ని వారు స్వతంత్రించుకోవాలి అంటే ఏం చేసేవారు అంటే యుద్ధాలు చేసేవారు, రక్తాన్ని వలికించేవారు, ప్రజలను చంపేవారు, ఆ దేశపు రాజులు చంపేవారు, చంపి ఆ పట్టణాన్ని ప్రాంతాన్ని వారు స్వాధీనం చేసుకునేవారు. ఇహమందున్న భౌతిక సంబంధమైన రాజులు వారు గుర్రాల మీద ప్రయాణం చేసి పట్టణాలు రక్తాన్ని చిందించి స్వాధీనం చేసుకున్నారు. అయితే మరి ఇక్కడ చదవబడిన ఈ రాజు ఎవరు అంటే సర్వ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు నేను ప్రకటించుచున్న రాజు ఆయన యేసు. స్తోత్రం. మరి ఈయన దేని మీద వస్తున్నాడు అంటే గాడిద. దేని మీద? గాడిద. ఆయన గుర్రాన్ని వాడలేదు, గాడిదను వాడాడు. గాడిద దేనికి సాదృశ్యం అంటే దీనత్వానికి తగ్గింపుకు సాదృశ్యం. అయితే ఈ భూమి మీద ఉన్న రాజులు రక్తాన్ని వలికించి పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు. నేను ప్రకటించుచున్న ఈ రాజు సర్వ మానవాళి కొరకు ఆయననే సిలువలో తన రక్తమును కార్చి ప్రపంచాన్ని తన వైపు త్రిప్పి సర్వ మానవులని పాపం నుండి విడిపించిన కొరకు భూమిపైకి దిగి వచ్చి నేను ప్రకటించుచున్న ఈ రాజు యేసు ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. ఆయన కక్షతో ఈర్ష్యతో ప్రజలను సంపాదించుకోలేదు, ప్రేమతో తన ప్రాణములు పెట్టిన దేవుడు నేను ప్రకటించుచున్న యేసు. అక్కడ మనం చదువుకున్నాం ఆయన దీనుడు. ఎలాంటి వాడు అంటే ఆయన సాత్వికుడు. ఎలాంటి దేవుడు మన దేవుడు? దీనుడు, సాత్వికంతో ఉన్నవాడు. ఆయన కక్షతో కోపంతో పట్టణాలను ప్రజలను స్వాధీనం చేసుకోలేదు. దీనత్వంతో సాత్వికంతో ప్రేమతో ప్రజలను పాపం నుండి విడిపించాడు. అంత గొప్ప దేవుడు నేను ప్రకటించుచున్న యేసు. తెలియక ఆయన మీద రూమర్స్ తెలిసి కొంతమంది తెగించి మరి ఆ పరిశుద్ధుడైన దేవుని కొరకు తూలాలని మాట్లాడుతున్నారు. అయినను కూడా ఇది కృపాకాలము కాబట్టి క్షమాపణ అనేది కలుగుతుంది. ప్రపంచమంతటికి తెలియవలసిన శుభవర్తమానం ఇదిగో నీ రాజు దీనుడు సాత్వికుడై నీ యొద్దకు నా యొద్దకు మన యొద్దకు ప్రపంచం యొద్దకు సశోరుడుగా దిగి వచ్చి శిలువలో తన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఆయన వాడిన వాహనం ఏమిటంటే గాడిద. ఏమిటి చెప్పండి? గాడిదను గాడిద పిల్లను అన్నాం, చదువుకున్నాం. గాడిద పిల్ల మీద ఎక్కినట్లుగా కనబడుతుంది. గాడిద పిల్ల. గాడిద తల్లి గాడిద, పిల్ల గాడిద అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. తల్లి గాడిద మీద ఎక్కలేదు, పిల్ల గాడిద మీద ఎక్కాడు. అది దాని అర్థం ఏంటంటే తల్లి గాడిద అనగా ఇజ్రాయిల్ సంతానం. ఎవరు? ఇజ్రాయిల్ సంతానం. పిల్లగాడు అనగా అన్యజనులు అనగా మనకు సాదృశ్యం. మరలా చెప్తున్నాను వినండి. తల్లి గాడిద అనగా ఇజ్రాయిల్కు సాదృశ్యం. ఇజ్రాయిల్కు ప్రోత్సాహపడ్డది తల్లి గాడిద. మరి పిల్ల అక్కడ ఏమనుంది? భారవాహిక పశు పిల్ల అయిన చిన్న గాడిద మీద కినియతకు వచ్చుచున్నానంటే ఆ చిన్న గాడిద పిల్ల మనమే అనగా అన్యజనులకు సాదృశ్యం.
ఇప్పుడు ఈ రెండు గాడిదలను ఆ దేవుడు ఎన్నుకున్నాడు అనగా యేసు ఎవరి యొక్క నివసిస్తాడు, యేసు ప్రభు ఎవరితో ఉంటాడు, యేసు ప్రభు ఎవరి కొరకు వచ్చాడంటే ఆయన దీనుడై తగ్గించుకొని తన తాను రిక్తునిగా చేసుకొని సాత్వికముతో దిగి వచ్చాడు. ఎందుకంటే మానవుని పాపాన్ని విడిపించడం కొరకు. ఈ రోజు మండల ఆదివారంలో ఇదిగో నేను చెప్పాలనుకుంటున్నాను, గాడిద కొరకు కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఏమిటి? గాడిద కొరకు యేసు ప్రభు యూజ్ చేసిన దానిలో ప్రతి దానిలో కూడా కొన్ని ఆత్మీయ మర్మాలు ఉంటాయి. ఆయన పేతురుతో చెప్పాడు, చేప యుద్ధకు వెళ్ళు, నీకు ఒక షెకేలు ఇస్తుంది అని చెప్పాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఒక జీవిని, ఒక పశువును ఆయన ఆ పదమెత్తి మాట్లాడాడు ప్రభు అంటే, ఆ ప్రవక్త ప్రవచించాలంటే దానికి చాలా ఆత్మీయతలు ఉంటాయి. ఈరోజు యేసు ప్రభుల వారు ఎక్కిన వాహనం, యేసు ప్రభు యూజ్ చేయబడి యేసు ప్రభు కోరుకున్నటువంటి ఏమిటి అంటే గాడిద. చెప్పండి, ఏంటిది? గాడిద. గాడిద కొరకైనటువంటి కొన్ని విషయాలు పదం పలకనికి చాలా ఘాటుగా, చాలా ఇబ్బందిగా ఉంటది. కానీ అయినా అందులో నుండి మనం నేర్చుకోవలసిన కొన్ని గుణాలు, కొన్ని గుణపాఠాలు, కొన్ని ఆత్మీయతలు ఉన్నాయి. ఈరోజు కొన్ని త్వరితముగా తెలియజేస్తాను. ముందు కొనసాగుదాం. చదవండి ఆ ఇర్మియా పుస్తకం 2వ అధ్యాయం 24 వచనం చదువుకుందాం. ఇర్మియా 2:24. అరణ్యములో తిరుగులాడు అడవి గాడిద అని అక్కడ ఉంటది. అరణ్యములో తిరుగులాడు, తొందర చదవండి. అలవాటు పడిన ఏం గాడిద ఇది? అందరు నా వైపు చూడండి. దేనికి అలవాటు పడ్డదట ఈ గాడిద? అరణ్యములకు అలవాటు పడిన అడవి గాడిద. అందరు నా వైపు చూడండి. ఇక ఏం గాడిది? అరణ్యానికి అలవాటు పడిపోయిందట ఈ గాడిద. దేనికి అలవాటు పడ్డది? అరణ్యం. అరణ్యము అనగా లోకానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం చెప్పండి? లోకానికి సాదృశ్యం. ఈ లోకానికి అలవాటు పడి అనగా అరణ్యం అనగా లోకము, లోకానికి అలవాటు పడి లోకములో ఉన్న కార్యాలు, లోకములో ఉన్న కార్యకలాపాలు, లోకములో ఉన్న పాపము, లోకములో ఉన్న ఆశలు, లోకములో ఉన్న కోరికలు, లోకానికి అలవాటు పడి జీవిస్తున్న గాడిద ఇది అనగా లోకానికి సంబంధించిన వ్యక్తికి సాదృశ్యంగా ఉన్నది. నిజమే, ఒకప్పుడు మనము కూడా అరణ్యానికి అలవాటు పడిన ఈ గాడిదలాగా మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. అరణ్యంలో తిరుగులాడుతున్న జీవితాలు, హద్దుపద్దు లేని పరిగెత్తుతున్న జీవితాలు, మనకు ఎదురు చెప్పేవారు లేకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తించి పరిగెత్తిన జీవితాలు, అరణ్యమని పిలబడుతున్న ఈ లోకానికి అలవాటు పడి ఈ లోక పాపములో, మురికిలో, పెంటలో, ఆ దరిద్రమైన పరిస్థితుల్లో బ్రతికి మన జీవితాన్ని వ్యసనాల గుండా పాడు చేసుకొని పాడైపోతున్న అడవి గాడిద లాంటి స్వభావాలు. అలాంటి స్థితిలో అరణ్యానికి అలవాటు పడిన గాడిద ఏమైతుంది అంటే అరణ్యములు తిరుగులాడుతుంది. కాబట్టి అరణ్యములు కొన్ని ఉంటాయి. అరణ్యం అనగా ఏమిటి? లోకం. చెప్పండి, అరణ్యం అనగా ఏమిటి? లోకం. ఈ గాడిదకు కట్లేమి లేవు, బంధించేవి లేదు, అలవాటు పడిపోయింది, ఇష్టానుసారంగా తిరుగుతుంది. ఇప్పుడు తిరుగుతున్నటువంటి ఆ గాడిద ఏమైంది? కొన్ని తన జీవితంలో అంటే అది మన జీవితానికి సాదృశ్యంగా పోల్చుకోవాలి. యోగ పుస్తకం 39:5 కూడా ఉంటది, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడు ఎవడు? ఇక నా వైపు చూడని చదువుకున్న పర్లేదు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడు ఎవరు అని ఉంటుంది అక్కడ. చూడండి, నిజంగా అరణ్యానికి అలవాటు పడి తిరుగుతున్నటువంటి వ్యక్తిత్వం అలా ప్రయాణం చేశాం. ఒకప్పుడు మనం కూడా నిజమే, మనం రక్షించబడక ముందుకు, విమోచించబడక ముందుకు, యేసు ప్రభు ఎవరో తెలియక ముందుకు, మన బ్రతికేమిటో మనకు అర్థం కాకుండా మన ఇష్టానుసారంగా జీవించి లోకంలో పాడైపోయి పతనమైన స్థితిలో ఉన్నప్పుడు మనం ఆగులు పరిగెత్తి అరణ్యంలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు మన అక్కడ నుండి తప్పించి రక్షించాడు. చూడండి, అరణ్యంలో తిరుగులాడి ఒకవేళ రక్షణ పొందావు, మారుమనసు పొందావు, బాప్తిజం పొందావు, యేసే దేవుడని విశ్వసించు, అయితే మందిరములో దేవునితో అంటుకట్టబడి నడిపించబడితే పర్వాలేదు. కానీ మరలా అరణ్యములో తిరుగులాడు అడవి గాడిదలాగని ప్రయాణం ఉంటే ఏం జరుగుతుందో కొన్ని విషయాలు ఈ రోజు లేఖనములో నుండి నేర్చుకుందాం. ఒక 2 విషయాలు చెప్తాను, బాగా సమయం సరిపోదు కాబట్టి నేను చెప్తాను. చదువుకుందాం. ఈరోజు అంశం నేను చెప్తున్నాను కదా, గాడిద కొరకు. లూకా సువార్త 14వ అధ్యాయము 5వ వచనం చదువు. మీలో
ఎవని గాడిదనైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా. అందరికి నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. అక్కడ గాడిద అనే కాడ ఒక్కటి అనుందా? పుట్నోట్లో ఏమనుందో చూడండి. ఏమనుంది? జనని కుమారుడైన. ఎవరికి సాదృశ్యంగా ఉన్నది గుంటలో పడిన గాడిద అంటే? కుమారుడు అనగా మానవ జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఒకటి, అరణ్యములో తిరుగులాడు గాడిద. అందరూ అనండి. ఈరోజు గాడిద అనే పదం కన్నప్పుడు మీకు ఇబ్బందిగా ఉంటుంది, కానీ నేర్చుకోవాలి కొన్నిసార్లు. కాకిని బట్టి కొన్ని నేర్చుకుంటాం, చీమలను బట్టి కొన్ని నేర్చుకుంటాం, సింహాన్ని బట్టి కొన్ని నేర్చుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు కుక్కను బట్టి కూడా కొన్ని నేర్చుకోవచ్చు, పావురాన్ని బట్టి కొన్ని నేర్చుకోవచ్చు. ఇలాగే ఇప్పుడు ఈ సమయంలో గాడిద అక్కడ మెన్షన్ చేయబడింది. జకర్య 9:9లోను, మత్తయి స్వార్థలోను, యోహాను, లూకా, మార్కు స్వార్థలో కూడా ఈ గాడిద పిల్ల కనబడుతుంది. అసలు గాడిదను ఎందుకు వాడవలసి వచ్చిందంటే అది మానవ జీవితానికి సాదృశ్యంగా ఉంది. గాడిద కుమారుని అన్నమాట మానవ జీవితానికి, అంటే మన జీవితానికి సాదృశ్యం. నిజమే. మానవుల సైకాలజీ కూడా గమనిస్తే ఒక్క ముందు మాట్లాడరు. ఎక్కడ మాట్లాడతారు? సాటుకు మాట్లాడతారు. అలాగే గాడిద కూడా ఎట్లా తంతది? ముందు నుంచి తన్నది, వెనక నుంచి తంతది. దాని అర్థం ఏంటిది? వెనక తంతది, ముందు తన్నది. మానవుడు కూడా ఏదైనా శోభ కలిగిన వాడు ముందు మాట్లాడరు. ఏదైనా మాట్లాడదంటే ఎక్కడ మాట్లాడతారు? పక్కకు మాట్లాడతారు. నా కొరకైనా, మీ కొరకైనా, మీ పక్క పంటల కొరకైనా మీరు ఇంటికి వెళ్ళాక మీరు ఎక్కడ మాట్లాడతారు? వాళ్ళు వెనుక మాట్లాడతారు. ఇప్పుడు గాడిద ఎవరికి పంచుకోండి? మన జీవితానికి సాదృశ్యం ఉన్నది. అది నీ జీవితానికి సాదృశ్యం ఉన్నది. నా దేవుడు నిన్ను ఇదిగో ఈ గాడిదను కోరుకున్నాడు, అనగా నిన్ను కోరుకున్నాడు. ఆయన కోరుకొని నీ కొరకు దిగి వచ్చాడు. చాలా విషయాలు ఉన్నాయి. బెతేనియా గ్రామంలో కట్టబడిన గాడిద అని ఉంటుంది. ఓకే, అది చాలాసార్లు విన్నాం కాబట్టి అది కాకుండా వేరేది కట్టబడిన గాడిద కూడా వినలేదమ్మా? విన్నారు కదా? కట్టబడిన గాడిద ఉంటుంది. బెతేనియాకు వెళ్ళండి. ఇద్దరు శిష్యులు పంపించాడు, శిష్యులు వెళ్ళారు. ఆ రాయికి తాడుతో కట్టబడ్డది ఆ గాడిద. తాడుతో అనగా పాపంతో కట్టబడ్డది, రాయికి ధర్మశాస్త్రంతో కట్టబడ్డది, పాపంతో కట్టబడ్డది. ఆ కట్లతో బంధించబడి ఉన్నది. ఆ కట్లు విప్పివేయబడ్డది. ఎప్పటి వరకు కట్టబడ్డది? యేసు భూమి మీదకి దిగించడాక మానవుడు పాపమాన్ని బందీఖానలో కట్టబడి ఉన్నాడు. విడిపించినందుకు యేసు దిగి వచ్చాడు కాబట్టి కట్లు విడిపడ్డాయి. ఓకే, ఆ సందర్భం మళ్ళీ మనకు ఇక్కడ కాదు. కానీ ఈ సమయంలో చదివినది గుంటలో పడిన గాడిద. ఎందులో పడ్డదంటే ఇది? ఎందులో? నోరు తెరవాలి. గుంట దేనికి సాదృశ్యం ఉంది? పరిశుద్ధ గ్రంథంలో మనము వాక్యాన్ని గమనించినట్లయితే ఆదికాండం 37వ అధ్యాయం 24వ వచనంలో యోసేపును తీసుకొని వెళ్ళి నీళ్లు లేని ఒక గుంటలో వారి సహోదరులు పడవేశారట. అందరూ వైపు చూడండి. నీళ్లు లేని ఒక గుంటలో యోసేపును పడవేశారు. ఇదిగో గుంటలో పడిన గాడిద, అనగా గుంటలో పడిన అనుభవాలు ఏమిటి? ఈ రోజు ఒకవేళ నువ్వు గుంటలో పడి ఉన్నావా, నీ కొరకు యేసు దిగి వచ్చాడు. సంఘంలో ఉన్న నీవైనా, బయట ప్రపంచంలో వింటున్న అన్ని చిన్నలైన రక్షణ లేని వారైనా అందరి కొరకు చెప్పబడుతుంది గుంటలో పడిపోయిన అనుభవాలు ఏమిటంటే, యోసేపు జీవితంలో చాలా మంచి వ్యక్తిత్వం కలిగి, దర్శనం కలిగి, విధేయుడై సాత్వికంతో నడిపించబడుతున్న యోసేపును తన అన్నదమ్ములే తనను పట్టుకొని కొట్టి గాయపరిచి తీసుకెళ్ళి నీళ్లు లేని గుంటలో పడవేశారట. ఏం గుంట అది? నీళ్లు లేని గుంట. నీళ్లు లేని గుంట అంటే ఫలము లేని జీవితానికి సాదృశ్యం. నీళ్లు లేని గుంట అంటే శ్రమలకు సాదృశ్యం. నీ జీవితంలో కూడా ఒకవేళ శ్రమ అనే గుంటలో పడిపోయి ఉన్నావా? సియోను కుమారి యెరూషలేములో ఉత్సహించి సంతోషించుడి. ఎందుకు సంతోషించాలి అంటే గుండెలో పడిన గాడిద కొరకు దేవుడు దిగి వచ్చాడు, విడిపించాడు. ఈరోజు విడుదల కావాలి,
విమోచించిన కొరకే, విడుదల కలగచ్చిన కొరకు, గుండెల పడిన ప్రతి మానవుని విడిపించి లేవనెత్తిన కొరకు యేసు దిగి వచ్చాడు. శ్రమ అనే గుంట, ఏముంటిది? శ్రమ అనే గుంటలో పడిపోయాడు. అందములు కొట్టారు, గాయపరిచారు, తీసుకెళ్లి నీళ్లు లేని ఒక భయంకరమైన గుండెలో పడవేశారు. నీవు కూడా నీ జీవితంలో సమాధానము లేని, నెమ్మది లేని, ఆశీర్వాదము లేని శ్రమలనే గుంటలో పడిపోయావా? పంటకు నీరు లేకుంటే ఎండిపోతుంది. మానవుడికి దాహం వస్తున్నప్పుడు నీళ్లు లేకుంటే ఆ కలదిరి కింద పడిపోతాడు. ఒక మానవుడు ఆ ఆహారం లేకుంటే 21 రోజులైనా బ్రతకచ్చు, కానీ నీళ్లు లేకుండా ఒక రోజు బ్రతకలేడు మానవుడు. ఇది నీళ్లు లేని గుంట అంటే జీవితంలో ఆశీర్వాదం లేని జీవితానికి సాదృశ్యం, దీవెన లేని దానికి సాదృశ్యం, మేలు లేని దానికి సాదృశ్యం. గుంట శ్రమలకు సాదృశ్యం. శ్రమలో పడిపోయిన యోసేపు లాగా నీవు ఈ రోజు ఉన్నదా? గుంటలో పడిపోయిన గాడిద మాదిరి నీ జీవితం ఉన్నదా? నువ్వు ఏ గుంటలో పడిపోయి ఉన్నావు ఈరోజు? ఆ గుంటలో నుండి నా యేసు నిన్ను లేవనెత్తుడి కొరకే మాట్లాడి వారు. దేవునికి స్తోత్రం. గుంటలో పడి ఉంటే ఆయనకి ఇష్టము లేదు. ఈ గుంట శ్రమ అనే గుంట. ఏం గుంట చెప్పండి? ఇది మేలు లేని గుంట చెప్పండి, నెమ్మది లేని గుంట చెప్పండి, ఆశీర్వాదం లేని గుంట చెప్పండి, సమస్య లేని గుంట చెప్పండి. ఆ గుంటలో పడిపోయాడు యోసేపు. యోసేపు అనగా ఎవరు కాదు, నీవే. ఈ వాక్యం వింటున్న మీరే ఆ గుంటలో పడిపోయినట్లుగా ఉన్నదా నీ బ్రతుకు? శ్రమల మధ్య పుట్టగా పడుతుందా? నెమ్మది లేదా? సమాధానం లేదా? కష్టాల కడగంలో ఆ నీరు లేని గోతిలో పడిపోయినట్లుగా ఉన్నావా? ఎండను తట్టుకోలేక దాహం తల్లాడిపోతున్నావా? ఎండనకు బాధ, వేదన, దుఃఖ, నిట్టూర్పు, దాహం తీర్చే అనుభవాలు లేకుండా కురిగిపోతున్నావా? ఆ గుంటలో పడిపోయినా యోసేపు లాగా ఉన్నదని బ్రతుకు. నా దేవుడు నిన్ను విడిపించాలని దిగి వచ్చాడు. గుంటలో పడిన యోసేపు చెప్పండి. గుంట శ్రమకు సాదృశ్యం. అందులో చెప్పండి తెలిసి ఏం సాదృశ్యం? శ్రమలకు సాదృశ్యం. కీర్తనలు 40వ కీర్తన 2వ చరణంలో నాశనకరమైన గుంట అంటుంది. అక్కడ చదవండి, చదవండి. నాశనకరమైన గుంటలో నుండి, చికటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను అంటుంది. అక్కడ ఏమన్నది? ఇంకో రెండు చెప్పండి. ఏముంటుంది? నాశనకరమైన గుంట. ఏం గుంటిది? ఈ గాడిద గుంటలో పడిపోయిందంటే ఒకటి శ్రమనే గుంట, రెండోది చూడండి పిల్లరా, రెండోది నాశనకరమైన గుంట నాట. ఇది ఏముంటుంది? జిగటగల దొంగ ఊపి. ఇక్కడ నీళ్లు ఉన్నాయి, కానీ ఈ నీళ్లు ఆ మట్టిని ఏం చేస్తాయంటే జిగుడుతో నింపాయి. అంటే మనిషి పడ్డాడనుకో పైకి లేవనాడు, ఆ నేల కిందికి లాగేస్తూనే ఉంటది. జిగటగల దొంగ ఊపి అంటది. ఏముంటది? అక్కడ ఉన్నాము నీళ్లు లేని గుంట అని చదువుకున్నాం కీర్తన 42లో. అక్కడ అక్కడ యోసేపు ఏ గుంటలో పడ్డాడు? నీళ్లు లేని గుంట. ఇక్కడ నీళ్లున్నాయి, కానీ ఈ నీళ్లు ఎలాగున్నాయంటే మనం గమనిస్తే జిగటం అంటే అట ఏమంటది? జిగటగల దొంగ ఊపి. అంటే దాని అర్థం ఏంటంటే చూసేందుకేమో ఏమి పదను ఉన్నట్టు కనబడది. ఒకవేళ ఏ పదన లేదు కదా అన్నట్టుగా వెళ్ళి అడుగు పెట్టామంటే అందులోనికి దిగిపోతావు, అందులోనికి దిగిపోతా ఉంటావు. ఒకవేళ అక్కడ సహాయం చేసే వ్యక్తులు ఎవరు లేకుంటే అది 1 గంట 2 గంటల తర్వాత దిగిపోయిన మానవుని కానీ జంతువుని కానీ కనబడకుండా మింగివేసే గుంటది. అది నాశనకరమైన గుంట. మనం గమనిస్తే 2024 మొదలుకొని ఇప్పటి వరకు మన ఎన్నో పరిస్థితులు ఈ లోకములో, మీ జీవితాల్లో ఎన్నో నాశనము చేయాలని, నీ కుటుంబాన్ని నశింప చేయాలని, నిన్ను నశింప చేయాలని. నాశనం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మొత్తం పతనమైపోయిన స్థితికి సాదృశ్యం. లోకంలో ఉన్న వాళ్ళు కొందరు అంటారు ఆమె అలాగు కానీ ఇతడు ఇలాగు కానీ. తిట్టరామా? తిడతా వాడు అలాగ అయిపోయి అంటారు. ఈ పదాన్ని వాడతారు, నాశనం అయిపోయి అంటే దాని అర్థం ఏంటంటే వాడి జీవితంలో వాడు అసలు కోలుకోకుండా పూర్తిగా పతనము
అయిపోయిందానికి సాదృశ్యం. ఇది ఎవరు తోడాలికుంటా? సాతాను. సాతాను క్రైస్తవులైనా లోకంలో నన్యులైనా చాలా మంది రోజుల్లో నాశనకరమైన గుండెలో జిగడగల దొంగ ఊపిలో సాతాను గాడు ఇదిగో పాలు చేయాలని వాడు పతనము చేయాలని గుండెలు తోడి పెట్టారు. ఇక్కడ అది జిగడగల దొంగ ఊపి అంటది, దొంగ ఊపి. ఒకవేళ మానవుడు తెలియకుండా అందులోనికి వెళ్ళి అందులో అడుగు పెడితే పూర్తిగా కూరుకుపోతాడు, పాడైపోతాడు, అందులోనికి దిగజారిపోతాడు. అలాంటి ఒక దొంగ ఊపి మన జీవితాలను నాశనం చేయాలని చూసే సాతాను ఈ ప్రపంచమంతటిని నాశనం చేయాలని చూస్తున్నా నాశన పుత్రుడిని పిలబడుతున్న అపవాది చేతిలో నుండి, అనగా నాశనకరమైన ఆ గుంటలో నుండి గాడిదని పిలబడుతున్న మానవుని విడిపించిన కొరకు యేసయ్య దిగి రావడం జరిగింది. మంచిగా స్తోత్రం చెప్పండి సరే. ఎందులో నుండి విడిపించాడట? నాశనం అంటున్నాడు ఆ మాట. అయ్యా అయ్యా అయ్యా, నా జీవితంలో నేను నాశనం పోయి బ్రతికి నేను ఎన్నోసార్లు నాశనం అయిపోతాను. అసలు నా జీవితం బాగుపడదు, నేను ఈ గోతులో పడిపోతున్నాను, లేవనెత్తవారు లేరు, ఇది జిగడగల దొంగ ఊపి, నేను ఇందులో కూరుకుపోయి ఇలాగ అయిపోతుందన్న బ్రతుకు అంతేనయ్యా అన్నట్లుగా ఏడుస్తున్న వేళ యేసయ్య దిగి వచ్చి సాతాను తోడి నీ కొరకు సిద్ధపరిచిన ఆ నాశనకరమైన గుంటలో దిగిపోతున్న నీ చేతులు పట్టుకొని అందులో నుండి విడిపించిన యేసుని ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ గుంటలో నీవు లేవు, ఇక్కడ ఉన్న వారందరూ రక్షణ పొందారు. ఆ గుంటను తప్పించుకున్నావు ఆల్రెడీ, ఆ గుంట నీవు తప్పించుకున్నావు. ఒకప్పుడు ప్రభు నమ్ముకోక ముందుకు నీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఆరోగ్యంలో కూడా నష్టాలే. ఎప్పుడు ఎంత హాస్పిటల్కి వెళ్ళినా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ఏ నెల కానేలా ఎప్పుడు రోగం నీ శరీరంలో పనిచేసేది. సాతాను నిన్ను నాశనం చేయాలని రక్షణ తెలియక ముందుకు ఎంతో ప్రయత్నం చేసింది. ఈ రోజు కూడా ఎంతమంది కుటుంబాలు కొన్ని పరిస్థితులు గమనిస్తే చాలా దుఃఖం ఉంటుంది. కొన్ని కుటుంబాలను గమనిస్తే ఎప్పుడు ఏదో రకమైన వ్యాధి, ఏదో రకమైన శ్రమ, ఏదో రకమైన సమస్య, ఏదో రకమైనటువంటి కుటుంబంలో కలవరాల మధ్య సాతాను ఈ ప్రపంచంలో మానవులను నాశనం చేయాలని నాశన పుత్రుడిగా తిరుగుతున్నాడు. వాడు గుంటలు తోడుపెట్టాడు, అది జిగడగల దొంగ ఊపి. తెలిసి తెలియక ప్రజలందరికి వెళ్ళి చాలా మంది కోరుకుపోయి ఇప్పటికే చాలా మంది కనుమరుగైపోయారు. మిగిలి ఉన్న సమస్త మానవులను కూడా ఆ జిగడగల దొంగ ఊపిలో నుండి విడిపించిన కొరకే యేసు భూమి మీదకి దిగి వచ్చి యజ్ఞమై బలి అయి యాగమై రక్తములు కార్చనైనా అందుకు బట్టి మానవుడు ఆ జిగడగల దొంగ ఊపిలో నుండి విడిపించబడ్డాడు. విడిపించబడాలి అంటే నాశనకరమైన గుంటలోకి మనం వెళ్ళొద్దు అంటే మనం తప్పించేది దేవుడు మాత్రమే, మనుషులు కాదు. ఇదే కీర్తన 35:7 35:7 కీర్తన 35:7 వారు నిర్నిమిత్తముగా ఆ గుంటలో తమ వలన నొట్టిది. 35:7 ప్రాణం తీసే గుంట అంటారు. అక్కడ ఏమన్నా చదవచ్చు? నా ప్రాణము తీయవలనని, మంచి చదువు. నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట తవ్విది. అట్లా చదివితే అర్థమవుతుంది. ఇది ఏం గుంట? ఇది ప్రాణం తీసేసే గుంట. మీకు అర్థమవుతుందమ్మా? గుంటలో పడిన గాడిద అంటే అర్థమవుతుంది. అందరూ వైపు చూడ. ఒకటేమో శ్రమ అనే గుంట, రెండోది నాశనకరం అనే గుంట, మూడోది ఇదేం గుంట? ఇది ప్రాణం తీసే గుంట. ఈ గాడిద వెళ్ళాట విశ్రాంతి దినం ఎక్కడ పడుతుందంటే ఇది గుంతలు పడిపోయింది. మనం గుంతలు పడిపోయాము. ఒకప్పుడు మన బ్రతుకులు శ్రమ గుంటలు పడిపోయిన వారమే. నాశనకరమైన జిగడలు దొంగ ఊపైన గుంటలు పడిపోయిన బ్రతుకులే. ఇప్పుడు చివరికి ఇది ప్రాణం తీసే గుంట. ఏం గుంట ఇది? ప్రాణం తీసేసేది. అనగా పాతాళాన్ని సూచిస్తుంది. ఈ ప్రాణం తీసే గుంట దేన్ని సూచిస్తుంది? పాతాళమును సూచిస్తుంది. పాతాళం అనగా నరకాన్ని సూచిస్తుంది. ప్రాణం తీసే గుంట అంటే నరకానికి సాదృశ్యం.
నీ ఆత్మ సాతాను గారు తోడిపెట్టి నీ కొరకు సిద్ధపరిచిన మరణం అనే గుంట, ప్రాణం తీసే గుంట, అందులో నువ్వు పడిపోయి నీ ప్రాణం పోయి నీ ప్రాణం భూ క్రింది భాగంలోనికి పాతాళంలోనికి వెళ్ళి అగాధంలో అగ్నిలో కాలకుండా ఆ ప్రాణము తీసే గుంటలో నీ ప్రాణం పడిపోయి నువ్వు చనిపోకుండా అందులో నుండి విడిపించుటే మట్టల ఆదివారం. దేవునికి స్తోత్రం. ఏం గుంట నాటిది? ప్రాణం తీసే గుంట. ఈ మధ్య కాలంలో కొన్ని గమనిస్తా ఉన్నాను నేను. ఏంటో మాకు తెలియదు, ఒక ఊరు ఒక వారం రోజులు 14 మంది చనిపోయారు. ఎంతమంది? 14 మంది చనిపోయారు. ఒక ఇంటిలో 10 మంది ఉంటే లేదా 5 ఉంటే 4 చనిపోతున్నారు. ఒకరికొకరు చనిపోతున్నారు. ఇది ఏమిటి? వారి పరిస్థితులు గమనిస్తే ఎందుకు అలా జరుగుతుందంటే ప్రాణం తీసేకుంటుంది. చేస్తున్న కుటుంబాలను మరణ శాస్త్రం ఏలుబడి చేస్తున్న సంహార భూతంలో నుండి మానవుని తప్పించి నా కుటుంబం, మన కుటుంబాలు ఈ ప్రపంచంలో ఉన్న మరణములు నలిగిపోయి మరణానికి దగ్గర కూడా ప్రతి వ్యక్తిని కూడా రక్షించాలని యేసు మీదకి దిగి వచ్చి మరణం అనే ఆ గుంటలో నుండి విడిపించాడు. దేవుడికి స్తోత్రం. ఏం గుంట నటిది? మరణం అనే గుంట. ఏం గుంట? మరణం అనే గుంట. మనం కూడా ఒకసారి ఆలోచించుకుంటే నిజంగా మన హృదయం మీద చేయి పెట్టి చెప్పగలమా? ఒకవేళ నేను చెప్పగలను, నా హృదయపూర్తిగా నేను చెప్పగలను, నా హృదయపంతరంగా ప్రభుత్వం కూడా చెప్పగలను. ఎందుకు అంటే నేను ఈరోజు ఒకవేళ నా దేవుడు సర్వశక్తిమంతుడైన యేసయ్య బిడ్డగా నేను మార్చబడకుంటే, ఒకవేళ ప్రభు ఎవరో నేను తెలుసుకోకుంటే, ఆయన బిడ్డగా నేను మారిపోకుంటే ఈ రోజు వరకు ఈ స్థితిలో ఈ టైంకి నేను ఉండేవాడిని కాదు. నేను చెప్పగలను హృదయంతరంగ ప్రభుత్వంలో ఎన్నోసార్లు నా మీద సాతాను దాడి చేయాలి, చనిపోవాలని, చంపివేయాలని, మరణించాలని ఒక ఆలోచనతో వెంబడిస్తున్న అపవాది చేతిలో నుండి విడిపించి దేవుడు తప్పించి నాకు తెలియకుండా మరణం నా దగ్గరికి వచ్చిన అందులో నుండి నన్ను తప్పించి నిలబెట్టాడు. నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు నిన్ను కూడా అలా నిలబెట్టాడు. చాలాసార్లు మరణం నిన్ను దాటి వెళ్ళిపోయింది, సంహారం నిన్ను దాటిపోయింది. ఆ మరణమైన గుంటలో నీ ప్రాణం పడిపోకుండా, అగాధంలోనికి వెళ్ళిపోకుండా, మన కన్యానికి వెళ్ళిపోకుండా, సాతాను యొక్క కపట వస్తువులో మరణ సంహారం దూత చేత నువ్వు నశించిపోకుండా నేను విడిపించాలని యేసు దిగి వచ్చాడు. ఆ మరణం అనే గుంటలో నుండి మీ ప్రాణాలను విడిపించాడు, తప్పించాడు, రక్షించాడు ఆయన. ఈరోజు ఒక క్షేమంగా బ్రతుకుతున్నాం. జాగ్రత్తగా జీవించు. దేనితోనైనా ఆట ఆడచ్చట, కానీ మరణంతో ఆట ఆడకూడదు. దేనితో ఆట ఆడకూడదమ్మా? మరణంతో ఆట ఆడకూడదు. అది సాతాను సంబంధమైంది. దేని సంబంధమైనది? సాతాను సంబంధమైంది. సూసైడ్ చేసుకుంటా, ఆత్మహత్య చేసుకుంటా అయిపోతుందంట. అది పెద్ద సైతాన్. అది ప్రభుపరచు ఆత్మ, బలహీనమైన ఆత్మ. అది వచ్చి మాట్లాడుతుంది, చనిపో నీ బ్రతుకు వేస్ట్, చనిపో అంటుంది. దాని మాట నువ్వు సూసైడ్ చేసుకుంటున్నావు అంటే అందవే ఒక్క క్షణం కూడా సరిపోదు. ఆత్మనిత్య నరకంలోకి వెళ్ళి కాలుతాయి. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో గ్యాస్ ను పోసుకున్న వారి దగ్గరికి వెళ్ళి, ఇంకా గ్యాస్ ను పోసుకుని కాలబెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, యవన స్త్రీ 30 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 26 సంవత్సరాలు వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంతమంది 50% ఖాళీ ఉంటారు, కొంతమంది 70%, కొంతమంది 20% కాలిపోయి ఉంటారు. ఆ 70% కాలిన వాళ్ళు గ్యారెంటీ ఉండదు, ఇక వాళ్ళు ఏదో ఒకరు చనిపోతారు. మన దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటే, సిస్టర్ అసలు ఏమైంది, నువ్వు ఎందుకు కిరోసిన్ పోసుకొని శరీరం తగలబెట్టుకున్నావు? నీ భర్త మంచోడు కాదా? లేదన్నా, నా భర్త చాలా మంచివాడు. నీ పిల్లలు మంచివాడు కదా? చాలా మంచివాడు. మరి ఏమైంది, నీ చుట్టుపక్కల వాళ్ళు మంచివాడు కదా? అంటే చాలా మంచి. మరి ఎందుకు కిరోసిన్ పోసుకున్నాం అంటే, నేను ఒంటరిగా కూర్చొని నా పని చేసుకుంటున్నప్పుడు నాతో ఎవరో మాట్లాడినట్టు, ఏమనంటే నీ భర్త మంచోడు కాదు, వేస్ట్. ఆయన నీ జీవితంలో, నువ్వు ఆయన జీవితంలో వేస్ట్, నీ పిల్లలు వేస్ట్,
నీ బంధువులు వేస్ట్, నీ చుట్టాలు వేస్ట్, నీ లైఫే వేస్ట్. నువ్వు ఎవ్వరు లేరు. ఇప్పుడు భర్త పనికి పోయాడు, పిల్లలు స్కూల్కి పోయారు, ఒంటరిగా ఉన్నావు, నువ్వు భూమి మీద బ్రతుకుంటే వేస్ట్. అందరూ నేను చేదరించుకుంటున్నారు. వెళ్ళి కిరోసిన్ కోసం కాలు పెట్టుకోమని నన్ను ఒక స్వరం ఎప్పుడు వెంబడించింది. నేను వెళ్ళి కిరోసిన్ పోసుకున్నాక నా శరీరం కాలుతున్నప్పుడు నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానని అర్థమైపోయింది. అన్న అని కన్నీళ్ళు పెట్టుకుని నడుస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే సాతాను చనిపోమని సాతాను ప్రభావం ఏంటంటే మరణించు. ఏమంటుంది అది? మరణించు. క్రైస్తవులు అంటది, అన్యులు కూడా అంటది. అది ఎవరు మాట్లాడుతుందంటే బలహీనపరచాత్మ. అది నిన్ను మాట్లాడుతుంది అంటే నువ్వు దానికి స్నానానిత్తులు అంటే నువ్వు దాన్ని అలా వచ్చి మాట్లాడేటట్లుగా నువ్వు బ్రతుకుతున్నావని అర్థం. మరణం నీ దగ్గరకు వస్తుందంటే దానికి కారణం ఏంటిది? నువ్వు దానికి నచ్చినట్లుగా జీవిస్తున్నావని అర్థం. అది నేను అలా ప్రేరేపిస్తుందంటే అర్థం ఏంటి? అది నీ దగ్గరకు వచ్చి ఆ స్వరం వినబడుతుందంటే అర్థం ఏంటి? నువ్వు దాని స్వరం వినే అనుభవాల్లో ఉన్నావని అర్థం. నువ్వు నిజంగా దేవుడి స్వరం వినే వ్యక్తివైతే, దేవునితో మాట్లాడే వ్యక్తివైతే, పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానంలో ఉన్న వ్యక్తివైతే, నీవు వెంటనే ఒకవేళ అలాంటి తలంపుని కలిగితే సాతాను అంటావు. రాదు దాదాపుగా పరిశుద్ధుల ప్రార్థన పరులు వాక్య ధ్యానముల దగ్గరికి అలాంటి ఆలోచనలు అసలు దరిదాపులోకే రాదు. ఇప్పుడు ఇది ఏం గుంట? మరణమనే గుంట. ఇందులో పడగొట్టాలని, పతనం చేయాలని, చంపివేయాలని వాడు గోతి దేవుడు తోడి పెట్టాడు. అందులో పడిపోవాలని చూస్తున్నాడు వాడు. ఈ స్థితి ఎలాగున్నది? చాలా మంది చిన్న విషయాలు మొన్న రీసెంట్గా మన సిరిసిల్ల కూడా యవ్వన బిడ్డ ఏం జరిగింది మనకు తెలియదు. కానీ వాళ్ళైతే ఉద్యోగం కొరకు అంటున్నారు, కానీ పర్సనల్గా ఏం జరిగిందో తెలియదు. మబ్బుల 22 సంవత్సరాల వయసున్న అబ్బాయి తండ్రికి ఇద్దరు కొడుకు టవాల్తోని ఏం చేసుకున్నా ఉడబెట్టుకొని చనిపోయి ఇక్కడ వెంకంపేట. ఎంత దుఃఖం, ఎంత బాధ తల్లిదండ్రికి. చేతికి ఎదిగిన కొడుకు అలాగా చనిపోతే ఏం జీవితంలో ఏం చేయగలం? ఏం సంపాదిస్తాం? ఏముంటే ఏం లాభం? ఏమి? ఈ భూమి మీద ఎప్పుడు సాతాను ఎవరిని మృంగివేయాలని చూస్తున్నాడు. మరణమనే గుంట తోడి పెట్టడంలో చాలా మంది యవనస్తులు పడిపోయి చనిపోతున్నారు, చిన్న పిల్లలు పడిపోయి చనిపోతున్నారు, వృద్ధులు పడిపోయి చనిపోతున్నారు. వయసు తారతమ్యం లేకుండా చాలా మంది అందులోకి దిగి పాడై చనిపోతున్నారు. ఆ మరణమనే గుంటలో నుండి మరణాన్ని తప్పించాలని, నీవు మరణించకూడదని నీ కొరకు యేసు దిగి వచ్చి ప్రాణం పెట్టాడు. అందుగురించి ప్రపంచం అంతా మరణ సంహారకుడిగా తిరుగుతూ ఉన్నది. చాలా మంది కాలంలో సూసైడ్స్ భయంకరంగా జరుగుతున్నాయి. ఆ భారం మన మీద ఉంది, బాధ్యత ఉంది. ప్రార్థించని ప్రభు ఆ సూసైడ్ చేసుకునేవాడు ఆపండి ప్రభు. ఈ సిరిసిల్ల జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో 8 రాష్ట్రాలు కూడా ఎక్కడ ఏ ప్రజలు చనిపోకూడదయ్యా. ఎవరు సూసైడ్ చేసుకోకూడదయ్యా. ఏ కారణం చేతి చనిపోకూడదయ్యా. ప్రజల్ని కాపాడయ్యా. వాడు మరణాన్ని గుట్ట తోడి పెట్టాడు ప్రభా. ఎవరు అందులో చనిపోకూడదు ప్రభు అని ప్రార్థన చేయాలి. మనం అన్నది ఒక ఆత్మ చనిపోవటం చాలా బాధాకరం. కాబట్టి ఆ బాధ్యత మన మీద ఉంది. ఎందుకు ఆ బాధ్యత మన మీద ఉందంటే మనము ఒకప్పుడు అందులో నుండి తప్పించబడ్డ వాళ్ళం కాబట్టి, దాని నుండి దూరమైన వాళ్ళం కాబట్టి, అది మనం దాటుకొని వెళ్ళింది కాబట్టి మనం ప్రార్థన చేయాలి. నీకు ఆ భారం ఉండాలి, ఆ బాధ్యత ఉండాలి, ఆ తృష్ణ ఉండాలి, ఆ వేదన ఉండాలి, ఆ దుఃఖం ఉండాలి, ఆ నిట్టూర్పు ఉండాలి, ఇతరుల కొరకు ఏడవగలిగిన మనస్సు ఉండాలి నీకు. ఎప్పుడు అలాగున సాతాను ఆలోచనతో ఉండద్దు. ఏ ఆలోచనతో ఉండద్దు? సాతాను ఆలోచనతో ఉండకూడదు. ఖాళీ హృదయం సాతాను నిలయం అని అంటారు. ఏమంటామా? ఖాళీ హృదయం అంట సాతాను నిలయం. మత్తయి సువార్త 12:48 మనకు చూస్తే ఆ సందర్భం కాదని చెప్తలేదండి. ఒక అపవిత్రాత్మ ఒక మనుషులు వదిలిపోయిన తర్వాత అది నీళ్ళు లేని చోట్ల తెలుస్తున్నాను. అది ఎవరినో అక్కడ లేక ఊడ్చి అమర్చి ఉంటే చూసి ఏం చేసిందట? వెళ్ళి తనకంటే చెక్కమైన మరియు దయ్యం వెంబడి పెట్టుకుని వచ్చి అక్కడ ఆ మనుషులో నివసించను. ఆ మనుషుని స్థితి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డగా అయింది అని ఉంటుంది. అంటే దాని అంతటిలో అక్కడ వాక్యంలో మెయిన్ మనం తీసుకోవాల్సిన వచనం ఏంటంటే అక్కడ ఎవరినో అది ఊడ్చి అమర్చి ఉంటే చూసి అక్కడ ఎవరినో లేరాట. ఊడ్చి అమర్చి ఉంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చి నీ హృదయంలో చెత్తంతా తోడు చేశాడు.
నీ జీవితంలో ఉన్న చెత్త చెదారం అంతా ఊడ్చేశాడు. నీ పాపమును, నీ శాపమును, నీ దోషాన్ని, నీ అపరాధమును, నీలో ఉన్న సమస్త క్రియలను దేవుడు తుడిచేశాడు. అయితే తుడిచేసిన దేవుడు నీలో లేడు. ఎవరో లేడు, ఇలా లేడు. ఆయన నీలో ఉంటే నీ హృదయ పంతరంగపు లోతుల్లో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అపవాది వచ్చి చూశాడనుకో, వాడు వెంటనే ఏం చేస్తాడు? అప్పుడు ఇది పరిశుద్ధాత్మనికి నిలయమైన ఇల్లు, ఇది యేసుకు నిలయమైన ఇల్లు, ఇది వాక్యానికి నిలయమైన ఇల్లు. కాబట్టి ఇక్కడ యేసు ఉన్నాడు, నేను ఇందులో ఉండేందుకు అవకాశము లేదు అని పారిపోతాడు. ఒకవేళ ఊడ్చాడు, ఓకే, ఊడబడ్డావు, సరిచేయబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు, రక్షణ పొందావు. కానీ అక్కడ యేసు లేడా? పరిశుద్ధాత్ముడు లేడా? లేకుంటే సాతాను ప్రవేశించాలని చూస్తాడు. మరణ దూత ప్రాణము తీయాలని చిన్నడగల దొంగ ఊపి లాంటి అదిగో ఇదిగో ఆ గుండెను తోడి అపవాది నుండి నువ్వు తప్పించబడాలి అంటే నీ స్నేహం యేసుతో, వాక్యముతో, ప్రార్థనతో ఉండాలి. అప్పుడే నువ్వు తప్పించబడతావు. మరణమైన గుంట ఏం గుంటిది? మరణమైన గుంట, ప్రాణం తీసే గుంట. నీ కొరకు, నా కొరకు, మన ప్రాణానికి బదులుగా ఎవరు ప్రాణం ఇచ్చారు చెప్పాలి? ఎవరు ఇచ్చారు? యేసయ్య ప్రాణం పెట్టాడు. యేసయ్య ప్రాణం పెట్టాడన్న ఇంగిత జ్ఞానం నీకుంటే నువ్వు చాలా జాగ్రత్తగా జీవిస్తావు. వాళ్ళు చెప్తారులే పాస్టర్ గారు, అయ్యగారు అలా చెప్తాడు, బైబిల్ అలా చెప్తాడు. నా బ్రతుకు నాది, నా లైఫ్ నాది, నా జీవితం నాది, నీదే. గుర్తుపెట్టుకో, నీకు రక్షణ ఇచ్చినట్టు నీ కొరకు వేళ చెల్లించబడ్డది. నీవు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు అయిన పక్షు. ఎందుకు? ఆయన రక్తం ద్వారా, ఆయన ప్రాణం ద్వారా. నేను ఆ ప్రాణం గుట్టలు పడిపోయి చనిపోకుండా ఆయన తన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి చెప్పండి. ఇప్పుడు గుంటలో పడిన గాడిద చెప్పండి, ఎందులో పడ్డది? ఏ గుంట చెప్పాలి? ఏ గుంటలో పడ్డది? శ్రమ అనే గుంట, నాశనం అనే గుంట, ప్రాణం తీసే గుంటలో పడిపోకుండా దేవుడు ఏం చేశాడట? గాడిదను తప్పించాలి. గాడిద మీద ఎక్కే ముందు దేవుడు ఇవన్నీ చూశాడు ఒక వ్యక్తిలో. గాడిద అంటే మన జీవితం, మన అందులో నుండి విడిపించాలి. ఓకే, రెండు చెప్తాను కదా, ఒకసారి చదవండి. రెండోది చదువుకుందాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 4-5 వచనాలు. నిర్గమకాండం 23వ అధ్యాయం 4-5 వచనాలు. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా, నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన యెడల ఆగత్యముగా దాని తోలుకొని వచ్చి వారికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉంట చూచి దాని నుండి తప్పిక ఎందు అని నీవు అనుకున్న ఆగత్యముగా వారితో కలిసి దానిని విడిపింపవలెను. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండు రకాలు, అంటే ఆ వాక్యం స్పష్టంగా చదివితే ఏముంటుందంటే, ఒకటి తప్పిపోయిన గాడిద, రెండు బరువులు మోస్తున్న గాడిద. ఏం గాడిదని తెలవాలి? ఏం గాడిద? తప్పిపోయిన గాడిద, బరువు మోస్తున్న గాడిద. ఒక బరువు మోస్తున్న గాడిద అంటే దాని అర్థం ఏంటంటే నేను చెప్తా వినండి. మీరు బైబిల్ చూడవలసిన నేను చెప్తా వినండి. మత్తయి సువార్త 11:28 ప్రకారం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. ఇది ఏం గాడిద అన్నట్టు? భారము మోస్తున్న గాడిద. కీర్తన 50:22లో నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును అని కూడా ఉంటది. ఇప్పుడు ఏంటిది? ఇది బరువు మోయించిన గాడిద. గాడిద స్వభావం ఏంటంటే బరువులు మోసే యంత్రం. అది యంత్రం అంటే అది జీవే, కానీ దాన్ని దేనికి యూజ్ చేసేవారంటే బరువులు మోయడానికి. దేన్ని అమ్మా చెప్పండి? ఏ దానికి? గాడిద దేనికి యూజ్ చేసేవారు? మన పితరుల కాలంలో టెక్నాలజీ పెరగక ముందుకు, టెక్నాలజీ అభివృద్ధి చెందక ముందుకు ప్రయాణాలు చేయాలి అంటే, సుదీర్ఘ ప్రయాణాలు వెళ్ళాలి అంటే అప్పుడు చాలా మందికి అందుబాటులో అందరికి ఉపయోగకరంగా ఏది వాడేవారు అంటే, ప్రతి కులములోనైనా
ఏ వర్గము ప్రజలైనా ప్రయాణాల కొరకు దేని వాడేవారు అంటే గాడిదలను వాడేవారు. దేని వాడేవారు? గాడిదకు గంతలు కట్టి అందులో బట్టలు, వాళ్ళ గిన్నెలు, అర్థమైందా, అందులో అన్ని పెట్టి, తినే పదార్థాలు అన్ని పెట్టి ఆ గాడిద మీద ఇద్దరు పిల్లల్ని ఎక్కించి వీళ్ళెనక నడుచుకుంటూ వెళ్ళేవారు. అసలు గాడిదను ఎందుకు యూజ్ చేసుకునేవారు? బరువులు మోయనికి. ఓకే, ఇప్పుడు ఈ భూమి మీద మనం కూడా బరువులు మోసే, నేనేమనకూడదు, నీకు ఊరుకుంటే వాళ్ళంటే బాగా ఏంటి బరువులు మోసే? ఏ బరువులు? మనం మోసే బరువులు ఏంటి అంటే పాపం అనే బరువు, లోకమనే బరువు, కోరికలనే బరువు, ఆశలనే బరువు, తుచ్చలమైన లోక సంబంధమైన పాప సంబంధమైన బరువు. నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా వినండి. ముసలమ్మ ఏం చేసింది? పండ్ల గంప, పండ్లు అమ్ముదామని వచ్చింది రోడ్డు మీదకి. పెద్ద గంప నెత్తి మీద పెట్టుకుంది, పండ్లు అమ్ముతుంది ముందుకు వెళ్ళాలి. అక్కడ నుండి మరొక గ్రామానికి వెళ్ళాలి అమ్మ ముసలమ్మ. అప్పుడు ఎండాకాలం అవి చెమటలు కారుతున్నాయి, ఇక నడవలేక అలసిపోయి రోడ్డు మీద ఆగింది. ఆగితే ఆ మార్గం గుండా ఒక వ్యక్తి కారు తీసుకొని వస్తున్నాడు. అమ్మని చూసి ఆయన జాలిపడి, తల్లి ఎక్కుకోవాలంటే అయ్యా నేను ముందున్న గ్రామానికి వెళ్ళాలి. సరే తల్లి మరి కూర్చోండి అని వెనక డోర్ తీసి వెనక సీట్లో ఆయన కూర్చొని పెట్టి డ్రైవింగ్ చేసి ముందుకు వెళ్ళాడు. వెళ్ళి అద్దంలో చూస్తే ఆ తల్లి ఏం చేసిందంటే ఆ గంపను నెత్తి మీద పెట్టుకుని కూర్చుంది. కారులో గంపను నెత్తి మీద పెట్టుకుని కూర్చుంది. ఆయన కారులో ఎందుకు ఎక్కించుకున్నాడు? ఈమె ఇబ్బంది పడుతుందనే ఎక్కించుకున్నాడు. ఆయన చూసి, అమ్మా నెత్తి మీద గంప పెట్టుకున్నావు ఏంటి తల్లి, ఆ గంప దించి కింద పెట్టు అంటే ఆమె ఏమంటుందో తెలుసా? అయ్యా మీరు నన్ను ఎక్కించుకోవడమే గొప్ప, మనం అంటే అప్పుడప్పుడు ప్రభుత్వం నమ్ముకోవడమే, దేవుడు ఇలాంటి దౌర్భాగ్యం రక్షించడమే గొప్ప. ఓకే, మంచిదే. అప్పుడు ఆయన అన్నాడు, ఆ కారులో ఆ గంప కింద పెట్టమ్మంటే, అయ్యా మీరు నన్ను ఎక్కించుకోవడం గొప్ప అంటే మళ్ళీ నా నెత్తి మీద ఉన్న గంపను కూడా నీ సీట్లు పెడితే నా వచనం గంప వచనం కారు మోస్తే ఇబ్బంది కాదయ్యా అన్నదట. మీలా తెలివి ఎక్కువైతే అట్లా మాట్లాడుతుంది, అప్పుడు తెలివి ఎక్కువైతే ఆయన అన్నదట, నిన్ను మోస్తుంది, నీ మీద నెత్తి మీద గంపను కూడా కారు మోస్తుంది, కింద పెడితే నువ్వు తేలికైతే. అలాగే దేవుడు కూడా ఈ భూమి దిక్కు వచ్చి నా పాపం అనే భారాన్ని మన నెత్తి మీద నుండి దించివేటికి యేసు భూమి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అది నువ్వు తెలుసుకోవాలి. ఇది భారము మోసిన గాడిద, కుటుంబం అనే భారం. అందుగురించే సస్యాలుగా దిగి వచ్చినప్పుడు మత్తయి 16 అన్నారు కదా, ఎవడైనా నన్ను వెంబడింపు కోరినలా తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. నువ్వు ఏ భారంతో నలిగిపోతున్నావు ఈరోజు? కుటుంబ భారమా, ఆర్థిక ఇబ్బందులని భారమా, కష్టాలని భారమా, కన్నీళ్ళని భారమా, వ్యాధి అనే భారమా? ఏ భారము కింద నలిగిపోతున్నా నీ భారాలను తీసివేయాలని దేవుడు భూమి మీద జన్మించాడు. సందర్భము నేను జస్ట్ అది అలా చెప్తున్నాను. అసలు సందర్భం ఏంటంటే తప్పిపోయిన గాడిద. చెప్పండి ఏంటిది? ఏం గాడిద? మొదటి ఏంటిది? గుంటలో పడిన. ఇప్పుడు ఇది ఏంటిదా? ఇది ఈ గాడిద ఏం గాడిద? నోడలు ఉందమ్మా, తప్పిపోయిన. బైబిల్లో మనందరికీ తప్పిపోయిన గాడిద అనగానే ఎవరు గుర్తుకొస్తారు? మీకు ఎవరైనా గుర్తుకొచ్చారమ్మా? ఎవరైనా గుర్తొచ్చారా? బైబిల్లో ప్రభు చెప్పాడుగా, చాలా విషయాలు చెప్పాడు. ఒక కాపరికి 99 గొర్రెలు ఉంటే ఒక గొర్రె ఏమైందట? తప్పిపోయిందట. కాపరి ఏం చేస్తాడు? తప్పిపోతే 99 గొర్రెలు విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె బట్టి వెళ్ళి ఆ గొర్రెని తీసుకొని వచ్చి మందలో చేర్చాడు. తప్పిపోయిన కుమారుని కొరకు కూడా మీకు తెలుసా తెలియదా? తప్పిపోయిన గాడిద అంటే తప్పిపోయిన స్వభావాలను సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? తప్పిపోయిన స్వభావాలు. ఎన్నిసార్లు తప్పిపోతున్నావు నీవు? ఎన్నిసార్లు కావాలి వాక్యం నీకు? ఎన్ని ఉపదేశాలు వినాలి? ఎన్నిసార్లు దేవుడిని హెచ్చరిక చేయాలి? బ్రతుకులో మార్పు లేకుండా ఎలాగో, జీవితం సరి చేసుకోకుండా ఎలాగో. మొన్న నాతో టైగర్ అంటూ, అయ్యా మరి మన ఉపదేశంలో చాలా ఖండిస్తున్నాం, గద్దిస్తున్నాం, అలా కాకుండా కొంచెం వాళ్ళని అప్పుడప్పుడు మనం కూడా స్తోత్రం చెప్దామంటే సరేలే పాస్టర్ గారు అన్నట్టు ఈరోజు అందుకొరకే కొన్ని కండిషన్ అయిన పక్కకు పెట్టేసి మీకు కొంచెం మీరు దేవుళ్ళు ఇంకా ఎక్కువగా వృద్ధి పొందే విషయాలు మాట్లాడుతున్నాను. అదే ఉపదేశం ఖండించేది కూడా ఉంటుంది అందులోని. స్తోత్రం.
అర్థమైందా? ఇదేం కాదు, ఇది నో తెరవాలి. నువ్వు ఎందులో తప్పిపోతున్నావు? తప్పిపోవడం అంటే నువ్వు సడన్ గా తప్పిపోయిన కుమారుడు అన్నారు కాబట్టి నీకు డైరెక్ట్ ఏం గుర్తుకొస్తుంది? మొత్తం అదే గుర్తుకొస్తుంది. ఏంటి? లోకంలో అడిపోయిండు, విశ్వాసాన్ని జీవించిండు, పతనం అయిపోయిండు, పాడైపోయిండు, వేసుడు తిరిగిండు, త్రాగిండు, తందనాలు ఆడిండు, ఆయనకి ఎదురుగా తిరిగినట్టు సాతంతో స్నేహం చేసిండు, అంత అయిపోయినాక తండ్రి దగ్గరికి వచ్చిండు అని అనుకుంటారు. అంతే కదా? మీరు చాలా పరిశుద్ధులు కాబట్టి అలాగ అనుకుంటున్నావు. నువ్వు వాళ్ళ తప్పులేం చేయవు, జస్ట్ అప్పుడప్పుడు మాటలు తప్పిపోతావు. అది పెద్ద పాపమే. ఇది మీరు వేసుకునేది నేను వేసుకునేది కాదు. మీరు పాపాలు లెక్కెత్తారు. ఇది పెద్ద పాపము, ఇది చిన్న పాపము, ఇది తక్కువ పాపము, ఇది చిన్నది. ప్రభువా తెలిసి తెలియక చేసిన ఈ చిన్న పాపాన్ని క్షమించిన ప్రభు అంటాడే. పాపం చేయడం తెలుసు, మళ్ళీ తెలిసి తెలియకేంద్రా ఏ ముసల్తాం ఇవన్నీ. ఈ ముసల్పం మనం అనుకో ఇంకా నా దగ్గరికి వచ్చి తెలిసి అమ్మా చెప్పాలి ఏంటిది? మీరు కూడా చెప్తారు దాదాపు ఎప్పుడో పనిచేసింది, 2 నెలలు 2 నెలల కింద చెప్పాను. తెలిసి తెలియని ప్రార్థన అనుకోకుండా జరిగింది ప్రభువా, అయ్యా ఏదో అసలు నేను అట్లా అనుకోలేదు నాయన. ఇవన్నీ దేవుని దగ్గర మాట్లాడితే ప్రభు నవ్వాలన్నా మిమ్మల్ని చూసి ఏమన్నా కూడా అర్థం కాదు. తెలిసి తెలియదు కదా చిన్న పోరాడు అప్పుడు తెలిసే తప్పిపోయిన వంటి దాని అర్థం ఏంటంటే మాటలు తప్పిపోతున్నావు. ఎందుకు తప్పిపోతున్నావు? మీకు ఎన్ని చెప్పినా కొంతమంది నోరు కంట్రోల్ ఉండలేదంటే నువ్వు ఎందుకు తప్పిపోతున్నావు? అయ్యారు నిజమే మీరు అన్నది 100% నాది, అది పక్క నా జీవితంలో జరుగుతుంది. ఎన్ని చెప్పిన కొంతమంది చూపులు తప్పిపోతున్నారు. ఎందులో? అంకర్ చూపులు మానుకుంటలేరు. ఏం చూపులు? అంకర్ చూపు. కొంతమందికి ఎన్ని చెప్పినా సెల్ ఫోన్ చూడడం మానతలేరు. ఎక్కడ తప్పిపోతున్నావు? సెల్ ఫోన్ దగ్గర. బైబుల్ ఒక చర్చలో బాగానే ఉంటుంది, ఇంటికి వెళ్ళగానే సెల్ ఫోన్ పిచ్చి పట్టుకుంటుంది. అంటే మీరు ఎక్కడ తప్పిపోతున్నావు? సెల్ దగ్గర తప్పిపోతున్నావు. ఎన్ని వాక్యం ఎక్కడ కొంతమంది టీవీల దగ్గర తప్పిపోతున్నారు. ఎక్కడ? అమ్మా సీరియల్ చూడొద్దని చెప్తా ఉంటా, అయినా మీరు చూస్తున్నట్టు ఎక్కడ తప్పిపోతున్నావు? అంటే నీ ఆలోచన ఏంటి? ఈ పెద్ద పాపాలేవి కాదు. నీకు తెలిసిన పెద్ద పాపాలు ఏంటి? డైరెక్ట్ తప్పిపోయిన కుమారుని పాపాలు తెలిసిపోయింది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పిపోయిన కుమారుడు వస్తే తండ్రి చేరదీసిన కానీ మళ్ళీ అధికారం ఇవ్వలేదు. అర్థమైందా? పరలోకంలో అధికారాన్ని ఇవ్వలేదు. ఒకసారి పోగొట్టుకుని పోతే మనకు తెలియ అది అసలే రాలేదు. తలకే కింది పెట్టి కాలు మీద పెట్టినా రాలేదు. పెద్ద కొడుకు వచ్చాడు, వీడు తప్పిపోయి వచ్చాడు, బర్రెలను కోసినావు, ఎడ్లను కోసినావు, మేకలు కోసినావు, హిందీ చెప్తున్నావు, మరి నాకేది నేను ఎప్పుడైతే ఉంటాంటే ఏమన్నా తెలుసా? నాయన్ని నీ అన్నాడు. కానీ చిన్న కుమారుడు వస్తే నాయన్ని నీ అన్నదా? అల్లే క్షమించండి అంతే. అర్థమైందా? జీవితంలో మాటి మాటికి దేవుడు మన దేవుడే కదా. యేసు ప్రభు ఏమన్నాడు? కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, మంచి దేవుడు మా యేసయ్యా. అబ్బో నీ ప్రేమ అడగం. ఏ ప్రేమ అనేది ఎక్కలేనంత ప్రేమ నీకు యేసయ్య. చదవండి ఎస్కేల్ పుస్తకం 45 చదవండి. ఎస్కేల్ తొందరగా. తెలియక తప్పిపోయిన వారిని. మీకు సెట్ అయింది ఇప్పుడు వచ్చిన ఏమన్నా చూడండి. మరోసారి చదవాలని ఇష్టం బాగా నవ్వుతారు. తెలియక తప్పిపోయిన వారిని విడిపించున్నట్లుగా. చూసారా? అయ్యా నువ్వే ఇప్పుడు అంటే అట్లా అద్దంటే మళ్ళీ సరిపోతున్నట్టు మీకు ఇష్టం. మరి అది ఎలాగట? ఎంత తప్పిపోయినట్లు మీకు సత్యం అర్థం కాలేదనుకో, వాక్యం అర్థం కాలేదనుకో, నేను చెప్పే విషయాలు మీకు తెలియదు అనుకో, అంటే మీకు మర్మం బయలుపరచబడతలేదు అనుకోండి, తప్పిపోయారనుకో, అలా ఏమంటారో తెలియక తప్పిపోయాను. ఓకే, తెలిసి తెలియక తప్పిపోతే ఓకే, తెలిసి తప్పిపోతే అక్కడ మనం చదువుకుని వచ్చిన ఉంది. తెలియక మరొకసారి చదువు. తప్పిపోయిన వారిని విడిపించున్నట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తమై చేయుటకై నెల 7వ దినమందు అలాగు చేయవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలియక తప్పిపోయావచ్చు. ఒకవేళ ఈ గడిచిన దినాలన్నింటిలో దేవుడు క్షమిస్తున్నాను, కనికరపడుతాను. ఇక్కడైనా మార్చుకొని బ్రతుకుని దేవునికి ఇష్టానుసారంగా జీవించేందుకు ఇష్టపడదు. ఆ విధంగా నీ జీవితాన్ని కట్టుకో, పరిశుద్ధపరచుకో.
తప్పిపోయే కావచ్చు అనేక విషయాలు, మాటలు, చూపులు, క్రియల్లో, తలంపులో, ఆలోచనలు, ఉద్దేశములు, దేహములు, అంతరంగములు, ప్రాణములు, శరీరంలో, ప్రార్థనలో తప్పిపోయావు కావచ్చు. ఎక్కడ తప్పిపోయావు నీకు తెలుసు. నీ వ్యక్తిగత జీవితం అంతా అది ఈ రోజు దేవుని వాక్యం ద్వారా తప్పిపోయిన గాడిద అడవిలో తిరిగితే ప్రమాదం. ఆ అరణ్యంలో ఏమున్నదంటే మొదటిగా చదివించిన గురించి, అడవి గాడిద అరణ్యంలో తిరుగుతుంది. అరణ్యంలో తిరిగే గాడిదకు ఇదిగో సాతాను గారు కొన్ని ముందే తోడు పెట్టాడు. శ్రమ అనే గుడ్డ తోడు పెట్టాడు, నాశనం అనే గుడ్డ తోడు పెట్టాడు, అర్థమైందా, మరణం అనే గుడ్డ తోడు పెట్టాడు. నువ్వు అరణ్యంలో ఉండకూడదు, నువ్వు మందిరంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. ఉంటే గుంటలో ఏమవుతుంది? తప్పించబడతావు. తప్పిపోయావు కావచ్చు. ఆ గుంటలో పడిపోకుండా దేవుడు తప్పించడానికి ఈ వాక్యం వారితో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. 34:16 చదివి ఎస్కేల్ పుస్తకం 34:16. తప్పిపోయిన దానిని వెతుకుదును. తప్పిపోయిన దానిని వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చెదను. తప్పిపోయిన దాన్ని ఏం చేస్తాడు దేవుడు? నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు మనిషి కుమారుడు భూమి మీదకి దిగి వచ్చాడు. అక్కడ తప్పిపోయిన దాన్ని ఏం చేశాడు? ఆయన వెతికాడు. నిన్ను వెతుకుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడైనా మారుతా కావచ్చు, బ్రతికి మార్చుకుంటా కావచ్చు, జీవితంలో సరైన విధానం ఉంటా కావచ్చు, వాక్యం చేత నడిపించబడతా కావచ్చు, ప్రార్థనలు ఎదుగుతా కావచ్చు. ఇకనైనా ఆయన ఆశ పట్టుకొని వైపు చూస్తూ ఉండగా అసలు నీలో పరిపక్వత రాకుంటే ఫలితం లేదు. నీ వలన సంఘానికి ఫలితం లేదు, సేవకునికి ఫలితం లేదు. తప్పిపోయిందాన్ని ఆయన వెతుకుతూ ఉన్నాడు. బాగు చేశాడట, గాయంలో కట్టాడట. ఆయన అక్కడ కింద అవన్నీ వచ్చిన టైం లేదు. గాయపడిందని ఏం చేశాడట? కట్లు కట్టాడట. ఎన్నిసార్లు కట్టాలి నీ జీవితంలో? ఎన్నో గాయాలు, ఎన్నో దుర్వాసన వచ్చే గాయాలతో ఉన్నావు. తప్పిపోయావు, అక్కడ కూడా పడిపోయావు. నీలో నీ బలహీనతల చేత నువ్వు కృంగిపోతున్న వేళ దేవుడు నీ కొరకు దిగి వచ్చి నిన్ను వెతికాడు. ఆయన ఇక్కడ నువ్వు వెతుకుతూనే ఉన్నాడు. ఇకనైనా సరి చేసుకుంటామని, ఇక్కడ నేను నిలబడతామని, చక్కగా నడిపించబడతామని ఒక ఆశ వేసాయి నీ మీద. నేను ఎవరు ప్రేమించగలవు? అంత మనుషుల ప్రేమ చూసి మేము మర్చిపోతాం, మెలికలు తిరుగుతావు. అంత ఒట్టిదే, ఏం లేదు అన్న. పొద్దుగల స్తోత్రం అంటారు, సాయంత్రం మాత్రం అంటారు. నమ్మకండి మనుషుల ప్రేమ. అర్థమైందా? ఇప్పుడు భయంకరంగా ఏంటంటే సాయంకాలం చల్లగుంటుంది, నా తెల్లారానికి కూడా చల్లగా ఉండాలంటే ఉండేది. మానవుడు కూడా అంతే. పొద్దుట మారితే చెప్పాలి మీరు ఏమంటారమ్మా? పొద్దుడితే ఇప్పుడు ఏం ఏంటరా? కనీసం వచ్చే వాళ్ళు ఒక 4 ఏదైనా పాటించి మీకు బాగుపడదు, మంచిదే. ఎన్ని ఉపదేశాలు, ఎన్ని బోధలు, ఎన్ని కండిషన్లు, ఎన్ని సరిచేట్టుకోవడం, ఎన్ని దిద్దుకోవడము. తప్పిపోయిందని ఏం చేసినట్టు దేవుడు వెతికాడు కాబట్టి దిగి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. సమూయేలు మొదటి పుస్తకం 9వ అధ్యాయం 3వ వచనం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క కుమారుడు సౌలును పిలిచి నా దాసులో కొన్ని తీసుకొని పోయి గార్ధబమును వెతుకుమని చెప్పాను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యమును తిరిగి షాలిషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. అంటే ఈ గాడిద ఏమైంది? ఏం గాడిద ఇది? గార్ధమం అంటే గాడిదమ్మ. అమ్మ చూడండి, గార్ధమం అంటే ఇదేం టైగర్ అనుకోలేదు మీరు. సునకం అంటే కుక్క, గార్ధమం అంటే గాడిద. గాడిద మరో పేరు గార్ధబం. మీరు గార్ధమం అనేది అదేంట్లో అనుకునేది, ఆగమనం అయిపోయింది. ఏంటంటే గార్ధబం ఎక్కడి నుంచి తప్పిపోయింది? సౌలు దగ్గరికి తప్పిపోయింది. ఎక్కడికి వెళ్ళి తప్పిపోయిందమ్మా? సౌలు దగ్గరికి వెళ్ళి తప్పిపోయిన గార్ధబం. అందరానండి. ఇప్పుడు దాని వెంబటి లేకుండా పోతారు. ఎవరు చెప్పండి, తెలుసు ఎవరు? సౌలు. ఈ సౌలు గార్ధబం వెంబడి పోయేంత స్థితిలో ఉన్నాడు. అసలు ఈ సౌలు ఎవరు? ఎలాంటి వ్యక్తి చూడండి. అప్పటి ఇంకా రాజు కాలేదు. ఎలాంటి వ్యక్తి చూడండి ఒకసారి. మొదటి చదవదు. ఆబియాకు పుట్టిన దేవరత్ కుమారుడైన సేరేకు జనమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనులో కూడా ఉండెను. కీషు భాగ్యవంతుడగు. ఎలాంటి వ్యక్తి అంటే భాగ్యవంతుడు ఏంటిది? ధనవంతుడు. ధనవంతుడికి అవసరం ఆ గాడిద. ఆ గాడిద లేకుండా 10 గాడిదలు అనుకోవచ్చు. డబ్బు కలవా, బంగారం కలవా, ఎండి కలవా,
10 గాడిదలు కొనుకొచ్చాయా? ఎవరికడు? కీషు కుమారుడు సౌలు భాగ్యవంతుడు, ధనవంతుడు. అంత ధనవంతుడైనా అంత భాగ్యవంతుడైనా తన దగ్గర ఉన్న గార్ధవము ఒక రోజు తనను విడిచిపెట్టి అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అరణ్యంలో తిరుగులాడితే నా గార్ధవము ఒకవేళ ఆ తిరుగులాడుతున్న సమయంలో, అడవి గాడిదలాగా తిరుగుతున్న సమయంలో, ఇదిగో నాది గార్ధవముకు తెలిసి తెలియక ఒకవేళ ఎక్కడ నాశనకరమైన గుడ్డలో పడిపోతుందో, ఎక్కడ నీళ్ళు లేని గుడ్డలో పడిపోతుందో, ఎక్కడ మరణమైన గుడ్డలో పడిపోతుందో అని ఆ గార్ధవమును వెతుక్కుంటూ ఎవరు వెళ్ళారు? సౌలు వెళ్ళాడు. అతడు ధనవంతుడే, వెళ్ళనవసరం లేదు, కానీ వెళ్ళాడు గార్ధవం కొరకు. అది దాని ఆత్మీయ అర్థం ఏమిటంటే పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-7 వరకు చదవండి. పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-7 తొందర చదవండి. క్రీస్తు కలిసిన ఈ మనసును మీరు కలిగి ఉన్నది. ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉన్నవాడై దేవునితో సమభాగం ఉండక విడిచిపెట్టకూడని అది ఎవరంట? యేసు ప్రభు. ఎవరు యేసు ప్రభు? భాగ్యవంతుడు. ఎవరు యేసు ప్రభు? సౌలు ఎవరు అంటే భాగ్యవంతుడు అంటే ఎవరు? ధనవంతుడు, దేవునితో సమభాగముగా ఉండగలిగినటువంటి అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుడు, ధవల సింహాసనాసీనుడైన దేవుడు, మహిమ కలిగిన సింహాసనాసీనుడైన దేవుడు, నిత్యం కెరూబులు సరాపులతో ఆరాధించబడుతున్న దేవుడు, కోటి సూర్యకాంతుల కంటే మహాతేజస్సుతో ప్రకాశించుచున్న దేవుడు, సువర్ణ వీధులలో నడుచుచున్న దేవుడు, భాగ్యవంతుడైన దేవుడు, నీ కొరకు నా కొరకు దాసుని రూపమును ధరించి భూమి మీదికి దిగివచ్చి మానవుని పరిగణ పుట్టి నిన్ను నన్ను తప్పిపోయిన కాంతము సౌలు వెతికినట్లుగా వెతికి పాపములో నుండి, శాపములో నుండి, అంధకారంలో నుండి, చీకటిలో నుండి విడిపించి నిత్య జీవానికి వారసునిగా చేసిన యేసు ఎవరైనా భాగ్యవంతుడు. ఎవరైనా కీషు కుమారుడైన సౌలు తప్పిపోయిన గార్ధవం వెతికినట్లుగా యేసు నిన్ను నన్ను వెతికాడమ్మా. వెతికాడు కాబట్టి భూమిదికి దిగి వచ్చాడు తల్లి, దిగి వచ్చాడు కాబట్టి ప్రాణం పెట్టాడు నాయన, ప్రాణం పెట్టాడు కాబట్టి విడిపించబడ్డావు. దేవునితో కూడా సమభాగం ఉండుట భాగ్యం అని ఎంచలేదు, కానీ దాసుని రూపం ధరించాడు, రిక్తునిగా చేసుకున్నాడు, తను తగ్గించుకున్నాడు, శిలువ మరణానికి అప్పగించుకున్నాడు, దిగి వచ్చి తప్పిపోయిన నీ నా జీవితాలను బాగు చేయడం కొరకు యేసయ్య శిలువలో తన ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఇక నువ్వు తప్పిపోవటానికి ఇష్టం లేదు, తప్పిదాలను నడిపించుకోవటానికి ఇష్టం లేదు. నువ్వు ఒకప్పుడు తెలియక ముందుగా తప్పిపోవు, ఇప్పుడు తెలుసుకున్నావు సత్యం ఏమిటో, సత్య మార్గం ఏమిటో తెలుసుకున్నావు, ఇక తప్పిపోవటానికి ఇష్టం అసలే లేదు. తప్పిపోయిన గార్ధవమును వెతికినట్లుగా దేవుడు నిన్ను వెతికి రక్షించుకున్నాడు. భాగ్యవంతుడు ఆయన. మనుషుల కల్పనతో సృష్టించబడిన సృష్టికర్త అయిన దేవుడు కాదు. ఒక కులం కొరకు, ఒక వర్గం కొరకు, ఒక మతం కొరకు, ఒక రాజ్యం కొరకు పుట్టిన దేవుడు కాదు ఆయన. నీ కొరకు, నా కొరకు సర్వమానవుని పాపపు సంఖ్యల నుండి విడిపించి, జిగడాల దొంగ ఊళ్ళ నుండి విడిపించి, నాశనకరమైన గోతుల నుండి విడిపించి, పాతాల మగాలలో మానవుడు పడిపోయి చనిపోకుండా విడిపించిన కొరకు యేసు భూమి మీద జన్మించాడు. అంత గొప్ప దేవుడు నిన్ను ప్రకటించుచున్న నాజరేయుడైన యేసు. ఓకే, ఇప్పుడు తప్పిపోయిన గార్ధవము, గుంటలో పడిన గార్ధవం. చెప్పండి, తప్పిపోయిన గార్ధవము, గుంటలో పడిపోయిన గార్ధవం. ఇప్పుడు ఈ గార్ధవముకు విడుదల కావాలన్నా వద్దా? ఒకసారి ఒక మాట చదవాలి, ముగించేస్తారు. నిర్గమ 13:13 చదవచ్చు. నిర్గమ 13:13 చదవండి తొందరగా. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి, ప్రతి గాడిద తొలి పిల్లను, గాడిదనా గాడిద తొలి పిల్లనా? గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించాలి. ఒకవేళ అలా విడిపించకపోతే ఏం చేస్తారు? 34:20 నిర్గమ 34:20 విరవబడాలి, పాడైపోయేటి, పతనమైపోయేటి, మెడ ఇరవడం అనగా చనిపోయేవారికి సాదృశ్యం. నీ నా మెడ విరిగిపోవద్దని, మనం పాడైపోవద్దని, మనం పతనమైపోవద్దని, మెడ ఇరగడం అనగా నరకానికి, మరణానికి వెళ్ళకుండా నీ కొరకు, నా కొరకు, మన కొరకు తొలి గాడిద తొలి పిల్లను విడిపించిన కొరకు గొర్రె పిల్లను అప్పగించాలి. ఎవరా గొర్రె? పాత నిబంధన ప్రకారముగా, ధర్మశాస్త్ర కాల ప్రకారముగా
తొలి పిల్లను విడిపించాలి అంటే 30 వెండి నాణములైనా లేదంటే మచ్చ డాగు కలంకం లేని నిష్కలంకమైన ఒక గొర్రె పిల్లను ఇచ్చి విడిపించాలి ధర్మశాస్త్రం యొక్క ప్రకారంగా. అర్థమైందా? తొలి పిల్లను అనగా ఫస్ట్ పుట్టిన పిల్లను అని అర్థం. తొలి పిల్ల అంటే ఏంటిది? ఫస్ట్ పుట్టిన పిల్ల. ఇప్పుడు గాడిద తొలి పిల్ల విడిపించబడాలి అంటే దానికి వెల ఏమి ఇవ్వాలన్నమాట? గొర్రె పిల్లని ఇవ్వాలి. ఆ గొర్రె లాంటిది నిష్కలంకమైనదై ఉండాలి, నిర్దోషమైనది ఉండాలి, కలంకం లేనిదై ఉండాలి. ఇప్పుడు ఆ గాడిద పిల్ల, ఆ గాడిద మెడ విరగబడద్దు అంటే ఆ గాడిద స్థానంలో, ఆ గాడిద చనిపోయే స్థానంలో, ఆ గాడిద మరణించే స్థానంలో ఇప్పుడు గొర్రె చనిపోతుంది. ఎవరా గొర్రె? యోహాను సువార్త 1వ అధ్యాయము మనకు తెలుసు కదా, 22వ వచనంలో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని అన్న చెప్పాలి, దేవుని. ఇలా కొంచెం మంచిదే, చిన్నపిల్లలు వెళ్ళి లేకుండా నేను నిశ్శబ్దం చెప్తున్నాను, నేను నిశ్శబ్దం చెప్తున్నాను. లేకపోతే ఒరి 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 నన్ను ఎంతసార్లు డిస్టర్బ్ అవుతున్నాను. ఇదంతా రాకపోతే చాలా డిస్టర్బ్ అవుతుంది. వాక్యం మీకు అర్థమవుతుందమ్మా? ఇప్పుడు గాడిద స్థానంలో ఎవరు చనిపోయారు? గొర్రె చనిపోయారు. గొర్రె దేనికి సాదృశ్యం? గొర్రె పిల్ల అంటే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నట్ట. యేసు ప్రభు నడుచుకుంటూ వస్తే యేసు ప్రభుని యోహాను చూసి అంటున్నాడు, ఇదిగో ఇదిగో మీరందరూ మారు మనసు నిమిత్తం, రక్షణ నిమిత్తం నా యొక్క బాప్తిసం పొందుతున్న నా వైపు మీరు చూడవలసింది. ఇదిగో చూడండి, అలాగే అక్కడ నుండి వస్తున్నాడు కదా, ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరు? ప్రభు అయిన యేసు. లోక పాపాన్ని అంట, ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి సర్వ మానవాళి యొక్క పాపాన్ని విమోచన కైతనముగా సెలవులు బలి అయి, యజ్ఞమై, యాగమై, తన ప్రాణం పెట్టి రక్తం చిందించి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి మానవుని పాపానికి విమోచన కైతనముగా తను అప్పగించుకున్న దేవుడు నేను ప్రకటించుకున్న యేసు మాత్రమే. అందరూ కాదు. ఆయన జీవితంలో పరిశుద్ధత, ఆయన బ్రతుకుల పరిశుద్ధత, ఆయన జన్మల పరిశుద్ధత, ఆయన మరణముల పరిశుద్ధత, ఆయన పునరుద్ధరణల పరిశుద్ధత, పరిశుద్ధ స్వాస్థ్యము కలిగిన దేవుడు నేను ప్రకటించుచున్న యేసు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టా లోక పాపములు మోసుకొని పోచిన దేవుని గొర్రె పిల్ల. అందుగురించి మత్తయి సువార్త 28:8 మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నకు లోకంలోనికి రాలేదు, కానీ అనేక ఒక క్రయధనముగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చిన కొరకే వచ్చాడు అని ఉంటుంది. సగం నిధులకు చెప్తున్నాను. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడం రాలేదు, కానీ అనేకులకు క్రయధనముగా తన ప్రాణమును విమోచన ఇచ్చినందుకు ఆయన భూమి మీద జన్మించాడు. ఆ గొర్రె పిల్ల యేసు. అర్థమైందా? ఇప్పుడు నీవు నేను గుర్తుపెట్టుకో, ఈ రోజు ప్రభు రక్షణ లేకుంటే ఎప్పుడో కనుమరుగైపోయేవాళ్ళం, భూగర్భంలో కలిసిపోయేవాళ్ళం. ఆయన రక్షణ మనల్ని కాపాడింది, మరణం నుంచి తప్పించింది, నిత్య జీవాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం. అసలు నిత్యమైనది ఏంటంటే ఈ భూమి మీద ఏదో ఒక రోజు మన దేహాన్ని మనం విడిచిపెడతాం. మన కొరకు సిద్ధపరచబడిన నిత్య సీయోను అనే స్వాస్థ్యాన్ని ఆ గొర్రె పిల్ల వేల ద్వారా పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆ గొర్రె పిల్ల వేల ద్వారా నిత్య స్వాస్థ్యాన్ని మనం పొందుకున్నాం. మన నిరీక్షణ లేని తరవాలి ఉండని అవసరం ఏమీ లేదు. మన కొరకు ఒక పట్టణమే ఉన్నది, ఒక ప్రాంతం ఉంది, ఒక రాష్ట్రం ఉంది, ఒక దేశం ఉంది. అది పరలోకం. సువర్ణ వీధుల ఆకలి నుండి తప్పికైనా లేని స్థలం అది. నీ కొరకు నా కొరకు బంగారు వీధులతో కట్టబడిన మహిమ కలిగిన పట్టణం అది. అక్కడికి వెళ్ళేందుకు సిద్ధపడుతున్నాం. గొర్రెల కొరకు తన కాపరి ప్రాణం పెట్టాడు. నా మట్టుకు నేను ప్రాణం పెడుతున్నాను, కానీ ఎవరు దాన్ని పెడతలేరు, ఎవరు దాన్ని తీసుకుని నా మట్టుకు నేను పెడుతున్నాను, నేను నా ప్రాణాన్ని తీసుకుంటానని యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో మనకు ప్రభు తెలియజేస్తాడు. ఒక మాట చెప్పి చేస్తాను రండి. ఇప్పుడుగా జకర్యా పుస్తకము 9:9 మనం చదువుకున్నాం. ఏం చదివాం? ఒకసారి ఆ మాట చదివి మత్తయి సువార్త 21 కడిగి రండి. జకర్యా 9:9 చదవండి. బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇప్పుడు 21:5 చదవండి. మత్తయి సువార్త 21:4-5 చదవండి. ప్రవక్తలు చెప్పినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడు గాడిదను భారవాహిక పశువులను చిన్న గాడిద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తె చెప్పారు. ఇప్పుడు ఇక మీరు అందరూ నా వైపు చూడండి. ముగింపు వరకు వచ్చేసారు. అర్థమైంది. ఇప్పుడు గాడిదను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, గాడిద మీద దేవుడు కూర్చున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన రాజులకే రారాజు,
సర్వలోకానికి చక్రవర్తి అయిన భూప్రపంచమంతటిని కూడా తన వాక్కుతో సృజించిన దేవుడు ఆయన ఎంత ఉన్నతమైన ఆకాశం మహాకాశములైన పట్టజాలవు, ఆకాశమైన సింహాసన భూమి అయిన పాదపీఠము, అంత గొప్ప దేవుడైన గాడిద మీద ఎందుకు కూర్చున్నాడు అంటే అది సాదృశ్యం, మన జీవితానికి సాదృశ్యం. ఈయన మన జీవితాలకు సాదృశ్యం. మన జీవితాలు పరిమళించాలని, ప్రకాశించాలని, సంతోషంగా ఉండాలని మనకు ఒక విలువనిచ్చిండు యేసుని జీవితానికి రావడాన్ని బట్టి. చాలాసార్లు అతిశయించకూడదు. నేను ఇది చేస్తాను, అది చేస్తాను, అది ఉంది, ఇది ఉంది, నేను గ్రేట్ అనుకోటప్పుడు యేసే నీ జీవితంలో లేకుంటే నీ బ్రతుకు జీరో, సున్నా. ఆయన నీ జీవితంలోనికి రావడాన్ని బట్టి హీరో అయిపోయావు. శ్రేష్టమైన జీవితం నీకు వచ్చింది. ఈరోజు ఫలభరితంగా నడిపించబడదు కారణం యేసు నీ జీవితంలోనికి వచ్చాడు. ఆ గాడిదను ఏర్పాటు చేసుకున్నట్లుగా నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. ఎక్కడి నుండి? జిగడైన దొంగ ఊపిలో నుండి, ఎక్కడి నుండి? మరణంలో నుండి, ఎక్కడి నుండి? నాశనకరమైన గుంటల నుండి, ఎక్కడి నుండి? శ్రమలైన గుంటలో నుండి, ఎక్కడి నుండి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? తప్పిపోయిన స్థితిలో నుండి ఎక్కడి నుండి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? కీషు కుమారుడైన సౌలు అని దిగివచ్చి తన ప్రాణం పెట్టి నిన్ను రక్షించుకున్నాడు. భారవాహి గాడిద పిల్లైన సాత్వికుడై దీనుడై తను తగ్గించుకున్న గాడిద మీద ఎక్కాడు. ఇప్పటి వరకు ఆ స్థితిలో ఉన్న గాడిద ఎప్పుడైతే ఏసే దగ్గరికి వచ్చిందో, ఎప్పుడైతే ఏసే దాని మీద కూర్చున్నాడో, ఇప్పుడు దారి పొడుగున బట్టలు పరిచారు. యోహు పరిశుద్ధ గ్రంథం యోహును అభిషేకించినప్పుడట రాజుగా ఆ యోహు ఎదురుగా అన్ని బట్టలు పరిచారట. దానికి సాదృశ్యం కింద బట్టలు పరవడం అనగా రాజు అనే దానికి సాదృశ్యం. నేను మరలా చెప్తున్నాను, ఈ రాజు ప్రాణం తీసే రాజు కాదు, రక్తం చెందించే రాజు కాదు. ఇదిగో ఆ మానవుని నశింపజేసి ఆకర్షించే రాజు కాదు, పట్టణాల కొరకు పట్టణాలు నాశనం చేసి ఆక్రమించుకునే రాజు కాదు. ఈ రాజు అనగా నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు అనే ఈ రాజు నీ కొరకు నా కొరకు భూమి మీదకి దిగివచ్చి తన ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్చాడు, తన ప్రాణాన్ని క్రైదవులుగా అప్పగించాడు, మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆ రాజు ఏ రాజు? ఇది ప్రకటించుచున్న నజరేయుడైన యేసు అనే రాజు. ప్రేమించే రాజు, ప్రాణమిచ్చే రాజు, ఆదరించే రాజు, బలపరిచే రాజు, సాత్వికుడైన రాజు, దీనత్వం కలిగిన రాజు. ఈ క్వాలిఫికేషన్ ఓన్లీ యేసులోనే ఉంటే తప్ప ఈ లోకంలో ఏ రాజులు ఇది కనబడవు. ఇప్పుడు గాడిదను, గాడిద పిల్ల. గాడిద అంటే ఎవరు చెప్పాలి? మొదటి చెప్పారు. గాడిద అంటే ఎవరు? తల్లి గాడిద అంటే ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలకు సాదృశ్యం. పిల్ల గాడిద అంటే ఎవరు? అన్య జనులైన మనకు సాదృశ్యం. ఇప్పుడు ఎవరి మీద ఎక్కాడు? పిల్ల గాడిద మీద. అంటే మన కొరకు ఆయన తన రక్తాన్ని చిందించారు. ఇప్పుడు ఎక్కగాని అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారు? ఖర్జూరు మంటలట. యోహాను సువార్త మరి ఖర్జూరు మంటలు ఆదివారం కదా, మట్టల కొరకు చెప్పుకోవడం ముగిస్తే మళ్ళీ మీరు బాధపడతారు. ఎవరు ఏంటంటే కూడా అయ్యారు అన్ని బాగా చెప్పాడు కానీ మట్టల కొరకు ఒక మాట చెప్పలేడు అనుకుంటారు. యోహాను సువార్త 12, 13, 14 చదువు ఒకసారి. యోహాను సువార్త 12, 13, 14 చదువు. ఖర్జూరం మట్టలు పట్టుకొని ఏ మట్టలో? ఏ మట్టలో? ఖర్జూరపు మట్టలు చేతులు పట్టుకొని ఏమంటున్నారు? ఎందుకు జయం అంటే మన కొరకు ప్రాణపెట్టి జయించాడు మరణాన్ని. స్తోత్రం. ఇప్పుడు ఏమని ఆహ్వానిస్తున్నారట? కేకలేసి హోసన్నా మన రాజు వచ్చేసాడు, రాజు వస్తున్నాడు, మన రాజు వస్తున్నాడు. దేని మీద? భారవాహికైన గాడిద మీద ఎక్కి మన రాజు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఆ ప్రజలు తెలియగానే సంతోషపడి గంతులు వేసి కొమ్మలు పట్టుకొని హోసన్నా జయం, పరలోకంలో సంతోషమని గంతులు వేస్తున్నారు. వాస్తవికంగా మానవులందరూ కూడా గంతులు వేస్తూ చప్పట్ల వరకు హోసన్నా జయమంటున్నారు. కానీ దాని వెనుక ఒకటి జరగబోతుంది. యెరూషలేములోనికి ఆయన ఆహ్వానిస్తున్నారు, సీయోనులోనికి ఆయన ఆహ్వానిస్తున్నారు. ఆయన ఎందుకు ఆహ్వానించుచున్నారు అంటే దాని వెనుక ఒక మర్మం ఏమిటంటే ఆయన ప్రాణముని క్రయధనముగా పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఇలాగ ఆహ్వానించిన ప్రజలే లూకాసు 24 అంటారు, ఇతనిని సిలువకు వేయండి, యూదుల రాజుని సిలువకు వేయండి. హోసన్నా జయమని పలికిన ప్రజలు ఏమంటున్నారు? ఈయనని సిలువకు వేయండి. నువ్వు జయమని పలికే మట్టలాదివారముల విశ్వాసివా, ఆయన సిలువకు వేయమని చెప్పే విశ్వాసివా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు చెప్తున్నాడు, నీకు జయాన్ని ఇవ్వాలని, నాకు జయాన్ని ఇవ్వాలని, మనకు జయాన్ని ఇవ్వాలని, సార్వత్రిక సంఘానికి జయాన్ని ఇవ్వాలని జయశీలుడైన యేసయ్య భూమి మీదకి వచ్చి తనను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం.
అందుకొరకే ప్రజలు అంటున్నారు, హోసన్నా హోసన్నా జయమని మట్టలు పట్టుకొని ఆరాధించుచున్నారు. ఇది మనకు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. ఖర్జూరపు మట్టలు చేతులు పట్టుకున్నట్టు దేవదూతల మెట్ల మీద నిలబడి ఇదిగో వారు ఆరాధించుచున్నారట. ఖర్జూర మట్టలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే కీర్తన 92:12 ప్రకారంగా నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె నీతిమంతులకు సాదృశ్యం ఉన్నది ఖర్జూరపు మట్టలు. నా జీవితము నీతిమంతులుగా మార్చడం కొరకు యేసయ్య తను అప్పగించుకున్నాడు. అందుకొరకు ఆ మట్టలు పట్టుకుని ఆరాధించుతున్నారు. యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం. నువ్వు ఆ కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆ అనుభవం నీకు ఉండాలి, ఆ మనస్సు నీకు ఉండాలి, ఆ తలంపు నీకు ఉండాలి, ఆశ నీకు ఉండాలి. ఆయనను ప్రతిరోజు యేసయ్యా నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావయ్యా, మరణాన్ని జయించిన జయశీలుడవయ్యా. ఈ భూమి మీద అంతటిలో కూడా నేను చాలాసార్లు చెప్తాను, మరో చెప్తున్నాను, యోధులు, సాధులు, మేధావులు, జ్ఞానవంతులు, ప్రజ్ఞావంతులు, పేరు కలిసిన వారు, దేవుడిగా పిలువబడిన వారు భూమి మీద చనిపోయారు, సమాధి చేయబడ్డారు. వాళ్ళ దేహము, వాళ్ళ ఎముకలు భూమిలో మట్టయిపోయాయి. నేను ప్రకటించుతున్న నజరేయుడైన యేసు శరీరం మాత్రమే మరణాన్ని జయించి సమాధిలో నుండి తిరిగి లేచింది. దేవుడికి స్తోత్రం. అది గురించి జయము హోసన్నా. ఎవరికి జయము? యేసయ్యకు జయం. ఎందుకు జయం అంటే మరణాన్ని జయించిన దేవుడు ఆయన, లోకాన్ని జయించిన దేవుడు ఆయన, పాపాన్ని జయించిన దేవుడు ఆయన, సర్వమానవానికి జయాన్నిచ్చిన దేవుడు ఆయన. ఆ జయశీలుడైన యేసయ్యకు నిన్ను నీవు అప్పగించుకుంటే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఆయన నీ కొరకు నా కొరకే ఆయన తన శిలువకు అప్పగించుకున్నాడు. ఆ జయములు ఏమున్నదంటే మరణం ఉన్నది. జయములు ఏమున్నది చెప్పండి? మరణం ఉన్నది. ఆ జయ సూచనలు ఏం కనబడుతుంది? ప్రజలందరికీ జయం సంతోషమే. కానీ దాని తర్వాత ఏం జరిగిందంటే ఆయనను గొల్గొతా సీయోనునికి వెళ్ళాడు, యెరూషలేమునికి వెళ్ళాడు. ఆయన పట్టుకున్నారు, తీసుకెళ్లారు, న్యాయాధిపతుల ముందు నిలబెట్టాడు. ఏ నేరము లేని వాడిగా ఉన్నాడు. చివరికి వస్తే ఆయన శిలువకు అప్పగించారు. అంటే జయం దేని కొరకట? మరణము కొరకు జయం పలుకుతున్నారు ప్రజలు. మనకు జయం ఇచ్చినందుకు మరణాన్ని జయించిన దేవుడు తను అప్పగించుకున్నాడు. ఇది మట్ల ఆదివారం. నేను నా జీవితం విలువలేని ఒక గాడిద లాంటి మనుషులు ఎవరు పట్టించుకోలేని, నేను అనంతమైన మాట బ్రతికేనా అని మనల్ని మనుషులు పెట్టినప్పుడు కిందికి ముఖం వేసుకొని బ్రతికిన మనము ఈరోజు ముఖం ఎత్తుకొని ఉన్నామంటే దానికి కారణం ఎవరో తెలుసా? దేవుడు యేసు మనలో ఉన్నాడు కాబట్టి, ఆయన మన జీవితాన్ని మార్చాడు కాబట్టి, యేసు మన మీద ఉన్నాడు కాబట్టి, ఆయన వాడుకున్న గాడిదలాగా మారిపోయాం కాబట్టి ఇప్పుడు రాజుకు బట్టలు పరిచారు, నడుస్తున్న గాడిద కూడా బట్టలు పరిచారు. విలువ ఎట్లా వచ్చిందంటే దేవుడిని బట్టి. నీకు ఆధిక్యత నీకు ఎట్లా వచ్చిందంటే దేవుడిని బట్టి. పరిశుద్ధత ఎట్లా వచ్చిందంటే దేవుడిని బట్టి. కాబట్టి ఆ ప్రభువుని బట్టి ఇంత శ్రేష్టమైన జీవితం కలిగి ఉన్న నీవు అంతవరకు ఆ విశ్వాసం నిలకడగా నిలబడి నడుచుడుగాక. ఈ మాటలని ప్రభువు నీరు కట్టి ఫలింపు జీవితం మహిమను రాకడానికి ప్రసిద్ధపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.